దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 21వ వచనము నేను చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. గత కొన్ని వారం నుంచి మన విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. అందులో గత వారము దేవుని యొక్క వాక్యంను అంగీకరించడం గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు కూడా వాక్యం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. వాక్యం యొక్క గొప్పతనము, వాక్యం యొక్క ప్రత్యేకత మనము తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రక్షణ పొందిన దగ్గర నుండి చనిపోయే వరకు చర్చకు వస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం. ఎందుకని దేవుని నమ్మినటువంటి వారు తరచుగా సంఘములో కూడుకోవాలి, ఎందుకు తరచుగా వాక్యం వినాలన్నటువంటిది కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకని దేవుడు మనుషులను ప్రేరేపించి ఈ లేఖనాలు రాసి, ఈ లేఖనాలు కూడా ఎక్కడ కూడా నశించిపోకుండా దేవుడే భద్రపరిచి ఎందుకని దీన్ని సంఘానికి ఇచ్చాడు? ఎందుకు ఆ రోజుల్లో అపోస్తలుల కాలంలో కానీ లేదా పాత నిబంధన కాలంలోనే కానీ మోషేనే కానీ లేదంటే బైబిల్లో ప్రవక్తలే కానీ పాత నిబంధనలో అంత పెద్ద గ్రంథాలు వాళ్ళు రాసి ఎందుకని వాళ్ళు భద్రపరిచి ఉంచారు? ఆ రోజులు ఎందుకంత ప్రయాసము? మనం కొన్నిసార్లు ఆలోచించాలి. మన చేతుల్లో బైబిల్ ఉందంటే బైబిల్ యొక్క వాల్యూస్ చాలా సందర్భాల్లో మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఒక 300-400 పెట్టేస్తే మంచి బైబిల్ వచ్చేస్తుంది మనకి అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచన, ఎప్పుడంటే మనకి 400-500 బైబిల్ వచ్చేస్తుంది. కానీ ఆ రోజుల్లో మోషే ఆ గ్రంథాలు రాయించినా లేదంటే భక్తులు ఎవరు రాయించినా అంత ప్రయాస వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఆ రోజున అంత కష్టపడ్డారు ఎందుకు? ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం అనేటువంటిది ఖచ్చితంగా మనందరికి కూడా విశ్వాసులకి, దేవుని నమ్మినటువంటి వారికి అది అవసరం. మన వాక్యం అంటున్నప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే, మనం ఇప్పుడు వేరే మతం నుంచి క్రిస్టియన్లకి మనం మారాం కాబట్టి ఈ క్రిస్టియానిటీలో ఉండేటువంటి కట్టుబాట్ల గురించి మనం తెలుసుకోవడానికి కాదు చర్చకొచ్చి వాక్యం వినేది. వాక్యం అనేటువంటిది మనం ఏంటంటే ఇప్పుడు మనం క్రిస్టియన్స్గా మారాం కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి చేయాలి అని ఏదో కట్టుబాట్ల గురించి కాదు, సాంప్రదాయాల గురించి కాదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దేవునికి సంబంధించింది. అందుకని దేవుని వాక్యం అంటాం. అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని భక్తులు రాసి భద్రపరిచి ఉంచారు. దేవుడు మాట్లాడిన మాట ఏం చెప్తుందంటే, దేవుని యొక్క మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలను దేవుడు మనుషులతో పంచుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో మనుషులుగా మనం మాట్లాడినప్పుడు మనం మాట్లాడే చాలా మాటలకి పెద్దగా ఉద్దేశం ఉండదు, పెద్దగా అర్థమేమి ఉండదు. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ప్రసంగం చేసినా సరే, కొన్నిసార్లు గంట ప్రసంగంలో కూడా చాలా సందర్భంలో పెద్దగా ఉపయోగపడినటువంటి పెద్దగా పనికిరానటువంటి కార్యాలు కూడా చాలా సందర్భంలో చాలామంది వాడుతూ ఉంటారు. బేసిక్గా మనుషుల యొక్క మాటలు ఏంటంటే పెద్దగా ఉద్దేశాలు ఉండవు, వాటికి పెద్ద బలమేమీ ఉండదు. కానీ దేవుని యొక్క మాట అలాగున్నా కాదు. దేవుని యొక్క మాట అనేటువంటిది చాలా గొప్పది. దేవుడు మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడని కాదు. దేవుడు మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే ఆయన మనస్సులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలను దేవుడు మనుషులతో పంచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడడానికి అర్థం ఏంటంటే దేవుడు తన గురించి కొన్ని విషయాలు మనుషులకు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? ఎందుకు తెలుసుకోవాలి? మనిషి దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడు ఎలా అంటాడో అర్థమైనప్పుడు, దేవుడు ఏం చేయడానికి రెడీగా ఉన్నాడో లేదా ఏం చేసేసాడో, ఏం సిద్ధపరిచాడో అది అర్థం చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనము కొన్ని కార్యాలను మార్చుకుంటాం. దాన్ని బట్టి మనం కొన్ని కార్యాలను మనం మేళ్లను పొందుకుంటాం. అందుకనే మనకి వాక్యం అంత ఇంపార్టెంట్. యాక్చువల్ మన విశ్వాసం గురించే తెలుసుకుంటున్నాం. కానీ విశ్వాసం ఎదగాలంటే ఏం జరగాలంటే విశ్వాసం ఆటోమేటిక్గా రాదు, వాక్యం వలన విశ్వాసం వస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎలా వస్తుంది అంటే వాక్యం వలన వస్తుంది. అందుకే గత వారం చెప్పని చూసారా, చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభు నాకు ఎక్కువ విశ్వాసం దయచేయి అని చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమనుకుంటున్నారంటే మనం దేవుని అడిగితే దేవుడు విశ్వాసం ఇచ్చేస్తాడు అనుకుంటున్నాం.
కానీ దేవుడు విశ్వాసముడు. దేవుడు నువ్వు విశ్వాసం ఎదగాలనుకో, నువ్వు దేవుని అడిగితే మంచిదే, కానీ దేవుడు విశ్వాసాన్ని నేరుగా ఎవరికి ఇవ్వడు. దేవుడు ఏమిస్తాడంటే విశ్వాసం ఎదగటానికి అవసరమైన విశ్వాస వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యం ఇస్తున్నప్పుడు అది విశ్వాసం ఎదగటానికి ఇస్తున్నటువంటి వాక్యం అని గ్రహించాలి. అది గ్రహించప్పుడు ఏం చేయాలంటే వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, ఆ వాక్యం హృదయంలో విత్తబడుతున్నప్పుడు దాన్ని భద్రపరుచుకుంటే, నేను గత వారం చెప్పినట్టుగా అది కనుక హృదయంలో యాక్చువల్గా నాటుకుంటే, అప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం అనేటువంటిది శక్తి కలిగినటువంటిది కాబట్టి ఆ వాక్యం నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, సామర్థ్యం అన్నట్టు బేసిక్ దేని గురించి మనం మాట్లాడుతున్నాము? సామర్థ్యం అంటే ఇంకేదో కాదు, బేసిక్ విశ్వాసమే. ఎందుకంటే నువ్వు నమ్మితే మహిమను చూస్తాను క్రీస్తు చెప్పారు. లేదనుకుంటే నేను ఇది చేయగలను నమ్ముచున్నావా అని అడిగారు. అంటే అర్థం ఏంటంటే, ఒక రకం విశ్వాసం అంటే ఏంటంటే, నువ్వు దేని ఎందైతే విశ్వాసం ఉంచుతున్నావో, ఏ కార్యం కొరకైతే విశ్వాసం ఉంచుతున్నావో దాన్ని పొందుకోవడానికి నీ విశ్వాసం నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. ఊరగా చెప్పండి, ఇక్కడ చెప్పాలంటే విశ్వాసం అనొచ్చు, లేదంటే శక్తి అని కూడా అనొచ్చు. ఎందుకంటే శక్తి అంటే అర్థం ఏంటంటే, నువ్వు దాన్ని పొందుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యము విశ్వాసం నీకు ఇస్తుంది. అందుకని ఇక్కడ యాకోబు మాట్లాడితే చదివిన వచనంలో అక్కడ మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, చూసారా, మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఇప్పుడు అనుకుంటున్నాం ఆత్మను రక్షించేది దేవుడు కదా అని మనం అనుకుంటాం. కరెక్ట్, ఓ రకంగా దేవుడే మనల్ని రక్షిస్తాడు, ప్రతి దాని నుండి మనం రక్షించే దేవుడే. కానీ ఆ దేవుడు కూడా ఎలా రక్షిస్తాడు అంటే వాక్యం అనేటువంటిది రక్షిస్తుంది మనకి. అంటే ఒక రకంగా చెప్పచ్చు, మనం పరలోకం వెళ్ళాలి, దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు? ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని ఆ మనిషిని పంపిస్తాడు, ఆ మనిషి సువార్తను ప్రకటిస్తాడు, సువార్తను కొంతమంది నమ్ముతారు, వాళ్ళు రక్షణ పొందుతారు, పరలోకం వెళ్తారు. అలాగేంటంటే దేవుడు కార్యం జరిగించాలన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందుకని దేవుని యొక్క మాటకు అంత వాల్యూ ఉంటుంది. అందుకనే 119 కీర్తనలో మనం చదువుతాం, చూస్తాం, ధర్మశాస్త్ర గ్రంథం గురించి భక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడతారు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇందులో మనం చదివిన వాక్య భావన అయితే సడన్గా అర్ధరాత్రులు భక్తులు లేచి వాక్యం గురించి ఆలోచిస్తాడంట. అంటే వాక్యం ఏంటంటే వాళ్ళకి ఎంత ప్రేమగా ఉందో. ఎందుకని ఇప్పుడు చూడండి, ఇదేదో వాక్యం అంతా ఇష్టపడుతున్నారు, భక్తులు అంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక రకమైనటువంటి ఆత్మ సంబంధం, ఒక సెంటిమెంట్ కాదు. వాక్యం జస్ట్ ఏదో సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యి ఇదేదో దేవుని వాక్యం కాబట్టి దీన్ని మనం గౌరవించాలి అని గుడ్డిగా గౌరవించడం కాదు. అది వారి యొక్క జీవితంలో ఏం చేయగలదో, ఏం చేస్తుందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. ధర్మశాస్త్రమందు వాళ్ళు అందుకని ఆనందిస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా వారి జీవితాల్లో మారుతున్నాయి, దీని ద్వారా కొన్ని మేలు వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి. అందుకని శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఇప్పుడు చూడండి, మన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం, కానీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, విశ్వాసం అంటే ఏంటి బేసిక్గా? ఇప్పుడు చూడండి, మనం దేవుని నమ్మాం, మనందరూ దేవుని నమ్మాం కూడా రక్షణ పొందాం, ఓ రకంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచాం. కానీ మీకు తెలుసా, ఆ విశ్వాసం వేరు. అంటే నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్మినటువంటి ఆ నమ్మకం విశ్వాసం వేరు. ఆ తర్వాత ఆ విశ్వాసపు జీవితంలో నువ్వు కొన్ని మేళ్ళు పొందుకోవడానికి ఉంచవలసినటువంటి విశ్వాసం పూర్తిగా వేరు. ఆ విశ్వాసమే దీనికి సరిపోదు. గమనించండి, నువ్వు పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తు రక్షకుడు నమ్మాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? ఆ విశ్వాసం నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళడానికి సరిపోద్ది అది. కానీ ఆ విశ్వాసం అంటే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వదు. నీ ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే, లేదా ఇంకేమైనా మేలు పొందుకోవాలి, లేదా స్వస్థత పొందుకోవాలంటే, ఇంక నువ్వు ఏ కార్యం కొరకైతే నువ్వు ఆశపడుతున్నావో ఆ కార్యముల యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు దేవుని ప్రజలు, యెహోవా దేవుని వాళ్ళు నమ్మారు. వాళ్ళ విగ్రహారాధనలు వేరే అన్య దేవతలు వాళ్ళు అనుసరించారు. చాలా సందర్భాల్లో యెహోవా దేవుని వాళ్ళు నమ్మారు. యెహోవా దేవుని వాళ్ళు నమ్మారు కాబట్టి, ఇజ్రాయెల్ ప్రజలు కాబట్టి, ఆ దేవుని పేరు వాళ్ళకి పెట్టబడింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కానాను దేశం వెళ్ళిపోయారా అంటే వెళ్ళలేదు. వాళ్ళు యెహోవా దేవుని నమ్మారు కాబట్టి దేవుని ప్రజలుగా వాళ్ళు మారారు. కానీ ఆ తర్వాత దేవుడు జరిగించాలన్న ప్రతి మేలుకి వాళ్ళు విశ్వాసం ఉంచాలి. స్వస్థత కావాలంటే వారు విశ్వాసం ఉంచాలి, దేవుడు వారిని పోషించాలంటే వారు విశ్వాసం ఉంచాలి, ఇంకేదైనా కార్యం జరగాలంటే ఆ కార్యములు దేవుడు చేస్తున్నటువంటి దానిలో విశ్వాసం ఎదగాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, మనం దేవుని మీద ఆధారపడకుండా యాక్చువల్గా మనం బ్రతకలేము. మనకి ఎప్పుడు ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఆలోచించండి, మనం తరచుగా ఆయా కార్యం మీద విశ్వాసం ఉంచడం ఎంత అవసరము. అప్పుడు ఆయా కార్యం మీద విశ్వాసం ఉంచడం అంత అవసరం అన్నప్పుడు ఆ విశ్వాసంలో మనం ఎదగటానికి సహాయం చేసేటువంటి లేదా పొందుకోవడానికి సామర్థ్యనిచ్చేటువంటి వాక్యమును అంగీకరించడం, వాక్యం మీద విశ్వాసం ఉంచడం, లేదా వాక్యాన్ని నమ్మటం, లేదా వాక్యానికి వాల్యూ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించుకోవాలి.
అందుకని భక్తుడు మాట్లాడుతూ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుట ఒక శక్తిగల వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి. సరే, ఇప్పుడు చూడండి, వాక్యం అంగీకరించడం గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు చూడండి, వాక్యం అంగీకరించేటువంటి పని ఏ ఒక్క పాస్టర్ గారు కూడా చేయలేరు. అది ఈవెన్ దేవుడు చేయలేడు, ఈవెన్ సాతానుడు కూడా చేయలేడు. వాక్యం అంగీకరించడం అనేటువంటిది మాత్రం పూర్తిగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటి కార్యము. ఈరోజు వచ్చిన చాలామంది చెప్తారు చూసారా, బలవంతంగా మతం మార్చేస్తున్నారు, బలవంతంగా మతంలో తీసేసుకున్నారు, బలవంతంగా బాప్సాలు ఇచ్చేస్తున్నారు. బేసిక్ చూడండి, విశ్వాస జీవితం ఎలాంటిదంటే ఏదో ఒక సందర్భంలో నీతో బలవంతంగా ఒక కార్యం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు జీవితాంతం విశ్వాసంగా మారిపోయి విశ్వాసాలు ఎదుగుతావని కాదు. ఇదేంటంటే మనం ఏంటంటే యాక్చువల్ అంగీకరించినటువంటిది, దానికి దేవుడు నీకంటూ ఒక చిత్తాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక ఇష్టాన్ని ఇచ్చాడు. ఇది ఎవరో బలవంతంగా రుద్దితే నీకు వచ్చేసేటువంటిది కార్యం కాదు, బలవంతంగా రుద్దితే నువ్వు మారిపోతావని కాదు. దేవుడు ఎలా ఆశపడతాడంటే ఈవెన్ దేవుడు సైతము బలవంతం చేయకుండా, అందుకని యాకోబు అంటున్నాడు అంగీకరించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీకు లోపలికి వెళ్ళి నాటబడ్డానికి ఆ పనిని బలవంతంగా వేరే వాళ్ళు చేయించలేరు. నీ హృదయము కాబట్టి, నీ జీవితం కాబట్టి నువ్వు అనుకోవాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి, నువ్వు ఆశపడాలి. నేను వాక్యాన్ని అంగీకరించాలి, నువ్వు ఆశపడాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నీ నిర్ణయాన్ని బట్టి వాక్యం నీ హృదయంలో నాటబడుతుంది. ఇది ఎవరో పాస్టర్ గారు సరిగ్గా ప్రసంగం చేస్తే, గట్టిగా ప్రసంగం చేసేస్తే ఆటోమేటిక్గా వ్యక్తులు అంగీకరించేస్తారు వాక్యాన్ని అనేమీ లేదు. వాక్యం బోధించడం వరకే బోధకుని యొక్క పని, కానీ దాన్ని అంగీకరించేటువంటి పని మాత్రము ప్రతి విశ్వాసది. అందుకని అది అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఎవరు బలవంతంగా ఏది కూడా చేయలేరు. నువ్వు వాక్యం హృదయంలో వెత్తబడుతున్నప్పుడు నువ్వు దాన్ని నాటుకోవాలని నువ్వు అనుకోకపోతే, దాన్ని భద్రపరుచుకోవాలని నువ్వు అనుకోకపోతే సాతాను తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఒకవేళ భద్రపరుచుకోవాలన్న ఆశ నీకుండి, నేను ఎలాగైనా సరే వాక్యాన్ని భద్రపరుచుకుంటానని నువ్వు నిర్ణయం తీసుకుంటే, సాతాను ఎంత ప్రయత్నం చేసినా సరే సాతాను నీ హృదయంలో వెత్తబడిన వాక్యాన్ని తీసుకుని వెళ్ళలేడు వాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ హృదయం 4 రకాల హృదయాలు చూడండి. అక్కడ ఒక హృదయంలో ఆ హృదయానికి కూడా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆ మిగిలినటువంటి 3 హృదయాలు ముందుగా ఏదైతే యేసుక్రీస్తు చెప్పారో అదే పరిస్థితి గుండా ఈ 4వ హృదయం కూడా వెళ్ళింది. కానీ ప్రాబ్లం ఏంటి, అక్కడ మంచి విషయం ఏంటి తెలుసా, వాటి గుండా వెళ్తూ కూడా ఆ హృదయం భద్రపరుచుకుంది వాక్యాన్ని. చాలా వచ్చినాయి, ముండ్ల పొదలు అంచివేసిన ట్రై చేస్తాయి, కానీ అది భద్రపరుచుకున్నాడు ఆ వ్యక్తి. అందుకని వాక్యం నిలబడింది. ఏదో సాతానుడు రాలేదు, ఆ హృదయం దగ్గర సాతానుడు రాలేదు కాబట్టి వాక్యము ఉందని కాదు, అందుకు కాదు. అది చూడండి, రాతి నేల మీద పడిన విత్తనమే కానీ వేరేది ఏదన్నా సరే అంత ప్రాబ్లం ఎవరిది, సాతానుది కాదు, దేవుంది కాదు, వాక్య బోధకుంది కాదు. వారి హృదయంను బట్టే వాక్యం నిలబడింది, లేదా వారి హృదయాన్ని బట్టే వాక్యం కూడా సాతాను తీసుకొని వెళ్ళిపోయాడు. అది బేసిక్గా సాతాను యొక్క చేతుల్లో కానీ దేవుని చేతుల్లో కూడా లేదు. ఎలాగైతే సాతాను బలవంతంగా తీసుకుని వెళ్ళాడో నువ్వు వద్దనుకుంటే, అలాగే నువ్వు వద్దనుకుంటే దేవుడు కూడా బలవంతంగా హృదయంలో వాక్యాన్ని నాటలేడు. అంటే ఆలోచించండి. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీరు సాత్వికముతో దాన్ని అంగీకరించండి. ఇప్పుడు చూడండి, అందుకనే వాక్యం జస్ట్ వినడమే కాదు ఇంపార్టెంట్, వాక్యమును అంగీకరించడం మనకి ఇంపార్టెంట్. వాక్యం అంగీకరించడం మనకి ఇంపార్టెంట్. చాలా సందర్భంలో చాలామంది ఎలా ఉంటారంటే, నేను చర్చికి వెళ్ళానండి, నేను దేవుడిని నమ్మానండి, వాక్యం కూడా విన్నానండి, విశ్వాసం కూడా ఉంచానండి, కానీ దేవుడు ఎందుకో చేయలేదని అంటారు చాలామంది. కానీ బైబిల్ ఎక్కడా కూడా యేసుక్రీస్తు అయితే అలాగున్నా చెప్పలేదు. అక్కడ యేసుక్రీస్తు యాక్చువల్గా మార్క్స్ వార్త మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు అంటారు 11వ అధ్యాయంలో, అక్కడ యేసుక్రీస్తు మాట ఏం చెప్తారు, ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిడలా వాడు చెప్పినది నిశ్చయంగా జరుగుతుంది. అక్కడ నాకు నమ్మడం గురించి, జరగడం గురించి. అక్కడ యేసుక్రీస్తు పర్వతం ఎలాగోలా పోవాలని ప్రయత్నించాను, పర్వతంతో నువ్వు మాట్లాడంటున్నారు. నువ్వు పర్వతాన్ని ఇగ్నోర్ చేయొద్దు, ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే నీకు ప్రాబ్లం వద్దనుకున్నావు, వద్దన్నప్పుడు నువ్వు ప్రాబ్లంతో నేరుగా నువ్వు డీల్ చేయి. నువ్వు నమ్మి నువ్వు దాంతో వ్యవహరిస్తే, దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడితే అది ఖచ్చితంగా ఎదుటి నుండి దూరంగా వెళ్ళిపోద్ది. ప్రాబ్లం మాయమైపోద్ది, ప్రాబ్లం దూరంగా పోద్ది. నువ్వు దానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయడం కాదు, నువ్వు ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అదే నీ నుండి దూరంగా పారిపోయేంత కెపాసిటీని విశ్వాసానికి ఉంటుంది. అంటే అర్థం అక్కడ నువ్వు చెప్తే జరుగుతుంది, నువ్వు నమ్మితే జరుగుతుంది. అక్కడ వేసుకుని అలా మాట్లాడిన తర్వాత ప్రార్థన గురించి మాట్లాడారు. కాబట్టి మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమని చెప్పారు. సరే, అక్కడ చూడండి, నమ్మకం ఎంత ఇంపార్టెంట్. నమ్మితే నువ్వు పొందుకుంటావు అని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అంటే మనకు అంత ఇంపార్టెంట్. అందుకనే వాక్యాన్ని అంగీకరిస్తూ అంత ఇంపార్టెంట్ అంటున్నాను. అది ఎవరో చేసే పని కాదు. అందుకంటే చర్చకొచ్చి జస్ట్ వాక్యం వినేసి, నేను విశ్వాసం గురించి వాక్యం విన్నాను కాబట్టి
ఏదో రకంగా జరిగిపోద్ది అని అనుకోకండి. అలా జరగదు. వాక్యాన్ని నిజంగా వినడమే కాదు, అంగీకరిస్తున్నాం లేదో కూడా చూసుకోవాలి. చెవులతో వాక్యం వినడం కాదు, మైండ్తో అర్థం చేసుకోవడం కాదు. వాక్యం హృదయంలో విత్తబడాలి. వాక్యం హృదయంలో నాటుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. అది నాటుకోకపోతే నువ్వేమని పొరపాట్లో బ్రతుకుతావంటే, నేను దేవుని నమ్మాను, విశ్వాసం ఉంచాను, ప్రార్థన కూడా చేశానండి, కానీ వాక్యం వింటున్నంతసేపు బాగానే అనిపిస్తుంది, దేవుడు చేస్తాను అనిపిస్తుంది, కానీ ఎందుకో దేవుడు నా జీవితంలో చేయలేదని అంటారు. బేసిక్ మీనింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏమైనా పొరపాటు పడి ఉంటారంటే, వాళ్ళు వాక్యమును విన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే హృదయంలో నాటేసుకున్నాను అనుకున్నారు. వాళ్ళు హృదయంలో స్థిరంగా నాటబడలేదు కాబట్టి విశ్వాసం లేదు. ఇంకనూ బహుశాలు విశ్వాసం లేకుండానే కొన్ని కార్యాలు చేశారు, కానీ విశ్వాసం లేదు కాబట్టి జరగలేదు. జరగకపోతే చివరికి చాలామంది క్రిస్టియన్స్ ఏమనేస్తారంటే, మనం నమ్ముతాము, బోధలో చాలామంది చెప్తారు, మనం నమ్ముతాము కానీ కొన్నిసార్లు దేవుడు చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు చేయడు, కానీ నమ్మడం మన బాధ్యత అంటారు. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్తో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఎక్కడైనా యేసుక్రీస్తు మీరు నమ్మండి, ఆ తర్వాత చూద్దాం దేవుడు చేస్తాడో చేయడో అన్నారా? అనలేదు. యేసు ఏం గ్యారంటీ ఇచ్చాడు? నమ్మితే కనుక ఖచ్చితంగా జరుగుతుందని క్రీస్తు చెప్పారు. నమ్మితే జరుగుతుందని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా మనం ఏం నమ్మాలంటే ఖచ్చితంగా నమ్మగలిగితే, అందుకని యేసుక్రీస్తు అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే కనుక నమ్మవానికి సమస్తం సాధ్యం. అంటే బేసిక్గా దేవుడు ఏమన్నాడంటే, నేను చేయగలేదని క్వశ్చన్ కాదు ఇక్కడ, నేను చేస్తానా లేదా నేను చేసే మనసు నాకుందా లేదా అన్నది ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ సెటిల్ అవ్వాల్సినటువంటి విషయము, దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడా, దేవుడు చేస్తాడా, దేవుడు చేయడా, దేవుడు రెడీ ఉన్నాడా, అది కాదు ఇష్యూ. ఇక్కడ నమ్మడానికి నువ్వు రెడీ ఉన్నావా, అది నువ్వు రెడీ ఉంటే నేను ఎప్పుడు రెడీ అంటున్నారు దేవుడు. అందుకన్నారు నమ్మటం నీ వల్ల అయితే. అంటే చెప్పంటే నమ్మటం నీ చేతనైతే నీకు అన్నీ జరుగుతాయని క్రీస్తు చెప్పారు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ మాటలు మనం వింటున్నప్పుడు నమ్మితే ఖచ్చితంగా నమ్ముటి వాళ్ళు నమ్మడానికి సమస్తము సాధ్యమని క్రీస్తు చెప్పినప్పుడు, యాక్చువల్ అంటే విశ్వాసాన్ని మనం సరైన రియాక్షన్ ఏంటో తెలుసా? అప్పుడు విశ్వాసం గురించి అని తెలుసుకోవాలని ఆశ మనకు ఉండాలి తెలుసా. ఎందుకంటే నమ్మేటువంటి వారికి నమ్మితే జరుగుతుందని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు బైబిల్ చెప్తున్నప్పుడు ఆయన లెక్కలేని అవకాశం మనకి ఇస్తున్నారు. అంటే నమ్మినా సరే నీకు ఎంతవరకు అవకాశం, నీకు లిమిటెడ్గానే అవకాశం ఉందని క్రీస్తు ఎక్కడ చెప్పట్లేదు. విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు అంత గౌరవిస్తామంటే, నువ్వు నమ్మితే కనుక నీకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నారు. అంటే నువ్వేమన్నా సరే జరుగుతుంది అంటున్నారు. నేను ఏమంటే తెలుసా, జస్ట్ ఒకటి గుడ్డిగా నమ్మేసి అవునా జరుగుతుందా అనుకోవడం కాదు. ఆ మాట క్రీస్తు చెప్పినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అయితే ప్రతిదీ నా జీవితం విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది అనుకున్నప్పుడు నా మెయిన్ గోల్ ఏమవ్వాలంటే, నేను విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి, నేను విశ్వాసం ఎదగాలి అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ ప్రేరేపణ విశ్వాసకు రావాలి. అలా గనుక నువ్వు మా విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు, నేను కూడా విశ్వాసం అయితే నా లైఫ్ కూడా అలా మారుతుంది. కాబట్టి నేను అనుకున్న ప్రతి కార్యము జరుగుతుంది. కాబట్టి నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి నేను చర్చికి వెళ్తాను, వాక్యాన్ని వింటాను, వాక్యం అంగీకరిస్తాను, వాక్యాన్ని భద్రపరుచుకుంటాను అన్న ప్రేరేపణ రాకపోతే నేను అంటాను, ఇంక నువ్వు వాక్యం పట్ల నీకు సరైన అవగాహన నీకు లేదు. ఇది ప్రసంగం వింటున్నావు, అది జస్ట్ ఏదో ఇంటలెక్చువల్గా ఉంటుంది. అంటే ఏంటంటే వినడానికి బాగుంది, నీ మైండ్కి ఏంటంటే అది ఒక మెదడుకి మేతలాగా ఉంది ప్రసంగం. పాయింట్ సిస్టమేటిక్గా పాయింట్ బట్టి వస్తుంది. కాబట్టి అదేదో జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక లాజికల్ ఉండేటువంటి ఏదో ఒక మెసేజ్ లాగా వింటున్నాం, కానీ అది వాక్యములాగా కానీ ఆత్మీయ ఆహారంలాగా కానీ మనం తీసుకోవట్లేదు. చెప్తాను చూడండి, ప్రసంగంలో కొన్ని మంచి పాయింట్స్ సిస్టమేటిక్ కొన్ని ఉంటే మంచిదే, కానీ అల్టిమేట్గా వాక్యం అంటే ఏదో 4-5 పాయింట్లు కాదు. వాక్యం అంటే ఈరోజు మేము చర్చికి వెళ్ళామండి, వాక్యం అంటే ఇలాగంట, లేదా విశ్వాసం అంటే ఇలా వస్తుందంట, ఇలా చేస్తే విశ్వాసం అంటే ఇలా చేస్తే విశ్వాసం అంటే 4-5 పాయింట్లు కాదు మనకు తెలియాల్సింది. వాక్యం అంటే ఆత్మకు ఆహారం లాగా మనం ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. పాయింట్లు కాదు. వాక్యం అంటే ఆత్మకి ఆహారం. అప్పుడు అంటాను, నమ్మితే ప్రతిదీ జరుగుతుంది క్రీస్తు చెప్తున్నప్పుడు ఒక విశ్వాసి అప్పుడు ఏం ఆలోచించాలి? నీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు నీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది వాక్యం కదా, లేదా విశ్వాసం కదా నీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంకా చాలా సందర్భంలో చాలామంది ఇంకా మన వాక్యానికి అంత ఇంపార్టెన్స్ అవ్వం, విశ్వాసానికి మనం అంత ఇంపార్టెన్స్ అవ్వం. ఏదో రకంగా కష్టాలు పోవాలనుకుంటాం, భౌతికంగా ఏదో రకంగా కష్టపడి ఏదో రకంగా ప్రయత్నం చేద్దాం, రకరకాల దారులు వెతుక్కుంటుంటాం. అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంలో బలపడమే నీ ప్రయారిటీగా పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చే వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆటోమేటిక్గా వాక్యం ఫలిస్తుంది కదా, విశ్వాసంలో ఎదుగుతావు కదా. విశ్వాసం ఎదిగితే నీకు అన్నీ సాధ్యమని దేవుడు చెప్తున్నాడు కదా. మనం అనుకుంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకున్న ప్రాబ్లమ్స్ కండి నేను చర్చకొచ్చి ఇంకనో వాక్యం ఉన్నా ప్రార్థన చేసుకున్నా, నాకున్నటువంటి సమస్యలు బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి, అంటే నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్నటువంటి ప్రాబ్లమ్స్తో పోల్చుకున్నప్పుడు నాకున్నటువంటి ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని బట్టి నేను చేస్తున్న పనిని బట్టి నాకు వచ్చే రాబడిని బట్టి చూసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే లేదంటాం మనం కొన్నిసార్లు. నేను భౌతికంగా నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి చూసుకుంటే నీకు ప్రతి నెల వస్తున్నటువంటి
అవకాశాన్ని బట్టి, ఇన్కమ్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ అంటే ఎంతసేపు నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నావు, నీ సామర్థ్యం గురించి మాట్లాడుతున్నావు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అంటున్నాడు, విశ్వాసం వల్ల నీకు వచ్చేటువంటి సామర్థ్యం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్న సామర్థ్యం ఇస్తే నీకు నెలకి 20,000 30,000 వస్తుంది, అది నీ సామర్థ్యం. కానీ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం వస్తే నీకు సామర్థ్యం పెరుగుతుంది కదా. ఆత్మను రక్షించుట ఒక శక్తిగల వాక్యము, నీ జీవితంలో కార్యం జరిగించిన శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఇక్కడ ఆత్మను రక్షించడం పరలోకం అనే కాదు, గుర్తుపెట్టుకున్న వాక్యం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు, శక్తిగల వాక్యం అంటున్నాడు. ఇందుకే వాక్యం ఏంటంటే, నువ్వు ఏదైతే జరగాలనుకుంటున్నావో, నీ ఆత్మ రక్షించబడాలంటే దాన్ని రక్షించేటువంటి శక్తి వాక్యానికి ఉంది. నీ జీవితంలో స్వస్థత కావాలంటే స్వస్థత ఇవ్వడానికి శక్తినిచ్చేటువంటి వాక్యము నీకు అందుబాటులో ఉంది. అంటే బేసిక్గా విశ్వాసం లేదు వాక్యం ఏం చేస్తుందంటే నీకు శక్తిని ఇస్తుంది. ఎందుకంటే నా సామర్థ్యం ఇంతే కదా, నా జీవితం ఇంతే కదండి, నాకే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి, ప్రపంచంలో ఎలా సాల్వ్ అవుతాయి నాకు చెప్పండి అని అడిగారు అనుకోండి, నేను కూడా చెప్పలేను. నేనే కాదు, దేవుడు కూడా నీకు చెప్పడు. దేవుడు కూడా చెప్పడు, దేవుడు ఒకటి చెప్తాడు, దేవుడు వాక్యాన్ని ఇస్తాడు, నమ్మితే జరుగుతూ ఉంటాడు. దేవుడు ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు దేవుడు నేను విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతిదీ ఎలా జరగగలిగే అవకాశం, ప్రతిదీ దేవుడు నీకు ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్పడు. ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్పడో తెలుసా, దేవుడు చెప్పిన యాక్చువల్ నీకు అర్థము కాదు. నన్ను అడిగితే ఇంకా నిజంగా కనుక దేవుడు ఏం చేయడానికి రెడీ అవుతున్నాడో, ఎన్ని రకాలైన విధానాల్లో దేవుడు ఆలోచన చేసి ప్లాన్ చేస్తున్నాడు. నిజం అనుకుంటే దేవుడు ఉన్న తన మనసులో ప్రతి ఆలోచనను చెప్తే అంటే నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది. ఎందుకో తెలుసా, దేవుడికి అన్ని రకాలైన ఆలోచనలు మన గురించి ఉన్నాయి. ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు తెలుసు. ఎగ్జాంపుల్ యోసేపు చూడండి, యోసేపు ఎన్నిసార్లు తన లైఫ్లో ఆయన ఫెయిల్ అయ్యాడు చూడండి. దేవుడు దర్శనం ఇచ్చాడు. ఓ రకంగా దర్శనం అంటే నేను చాలాసార్లు చెప్పిన చూసారా, ఆ రోజుల్లో దర్శనం అంటే వాక్యం యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర చర్చ లేదు. చర్చకు వస్తే కూర్చొని యోసేపు వచ్చి చర్చలో కూర్చుంటే ఎవరో పాస్టర్ గారు మాట్లాడితే విని దేవుడు నాతో మాట్లాడాడు అనడానికి వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, ప్రస్తుతం లేదు, చర్చ అనే సెటప్ వాళ్ళకి లేదు. అప్పుడు దేవుడు ఎలాగ వాళ్ళతో మాట్లాడతాడు, ఎలా దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకని అబ్రహాం టైంలో చూస్తే యెహోవా అబ్రహాము మనకు ప్రత్యక్షమై, ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా యెహోవా మనకు ప్రత్యక్షం అవుతుంది కదా. అబ్రహాం టైంలో చర్చ లేదు, బైబిల్ లేదు, పాస్టర్ గారు లేరు, నేరుగా దేవుడు వచ్చాడు, కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు మనకు దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేనికి ఇదంతా కూడా దేవుడు ఎప్పుడైతే యోసేపుని దేవుడు అలా మాట్లాడాడో, దర్శనం ఇచ్చాడో, అంటే ఒక రకంగా వాక్యం ద్వారా దేవుడు వాగ్దానం చేశాడని చెప్పచ్చు, చేశాడు. ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి, వెంటనే గోతులో పడిపోయాడు, అన్యాయంగా జైలుకి వెళ్ళాడు, ఇవన్నీ చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. కానీ మీకు తెలుసా, చివరికి అల్టిమేట్ అనుకుందే జరిగింది. కొన్ని యోసేపుకి యోసేపు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఏమైనా ముందేగానే యోసేపు చెప్పాడా, యోసేపు నేను దర్శనకి ఇస్తున్నాను, కానీ దర్శనం తర్వాత నెక్స్ట్ తెల్లారే మీ అన్ని వాళ్ళు నిన్ను గుంటలో పడేస్తారు, అతను అమ్మి పడతావు అని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే అవన్నీ చెప్పినా నన్ను వాళ్ళు మానిలేదు, నన్ను గుంట్లో పడేస్తారు, నేను మంచి చేస్తాను, మానిలేదు నాకు అన్యాయం చేస్తారు. అది అర్థం కాదు యోసేపుకి, దాని గురించి ఆలోచిస్తాడు. చేస్తాడు. ఎందుకంటే గూతలో పడిపోతే ఇంతకు నన్ను బయటికి ఎవరు తీస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఎలా అక్కడికి నేను వెళ్తాను, ఐగుప్తుకు నేను ఎందుకు వెళ్తాను, నేను ఒకళ్ళు గూతలో పడితే నేను అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ నా ప్లేస్లో ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి, కానీ మరలా ఐగుప్తు రాజ్యానికి వెళ్ళడం ఏంటి, నాది కాంటలో రాజ్యానికి వెళ్ళడం ఏంటి అని ఆలోచన ఎక్కువైపోతాయి యోసేపుకి. కానీ అక్కడ నమ్మకం ఇంకా యాక్చువల్గా రాదు. అందుకని దేవుడు ఏది చెప్పలేదు, సింపుల్ దేవుడు ఒకటి చెప్తాడు, నేను చేస్తాను, జస్ట్ నువ్వు నమ్మి ప్రతిదీ నా చేతుల్లో నువ్వు పెట్టేసాయి. అలా అంటాను, నీకున్నటువంటి సామర్థ్యం ఇంత అయితే నీకున్న ప్రాబ్లము నీ సామర్థ్యానికి మించింది అవ్వచ్చు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు నీ సామర్థ్యాన్ని బేస్ చేసుకొని జీవించే ప్రయత్నం చేయొద్దు. దేవుని యొక్క సామర్థ్యం ఏంటి, దేవుడు ఏం చేయగలడో నమ్మి దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడేటప్పుడు వాక్యం వింటే ఆ వాక్యం ఏంటంటే నీకు సామర్థ్యం ఇస్తుంది. శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. సరే, వాక్యం గురించి బైబిల్ చెప్తున్న మాట శక్తిగల వాక్యము. వాక్యం అంటే జస్ట్ నేను చేస్తున్న ప్రసంగం గురించి మీరు చూడొద్దు. వాక్యం ఒక శక్తి ఉందంట, వాక్యం నాకు శక్తి ఉంది. ఏం చేస్తున్న శక్తి ఏం చేస్తుంది అంటే ఆ శక్తి నీకు కెపాసిటీని ఇస్తుంది. అందుకని వాక్యం. అందుకని చూద్దాం చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి యోహాను సువార్తకి వెళ్దాం, ఒకసారి యోహాను సువార్తలకు వెళ్దాం, లేదా ఒకసారి మొదటి హెబ్రీ పత్రికలకు వెళ్దాం, తర్వాత యోహాను సువార్తలకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా ఇక్కడ గమనించండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను
మూలుగులను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ చూడండి, వాక్యం ఏమేమి చేస్తో చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాక్యం గురించి ఇక్కడ పౌలు ఏమని ప్రజెంట్ చేస్తున్నాడు, వాక్యంను అసలు పౌలు ఎలా చూస్తున్నాడు, వాక్యం గురించి పౌలు అసలు ఎలా మాట్లాడుతాడంటే అక్కడ చూడండి, బైబిల్లో పౌలు చెప్తున్నాడు, వాక్యము సజీవమై బలము గలదై. వాక్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సజీవమైనటువంటిది, గుర్తుపెట్టుకోండి. వాక్యం అనేటువంటిది ఏదో పుస్తకాలు దేవుడు ఎప్పుడెప్పుడో మాట్లాడేశాడు, ఎప్పుడో ఎవరో రాశారు, ఎప్పుడో రాసిన దాన్ని మనకి ప్రింట్ రూపంలో మనకు వచ్చింది. దేవుడు ఒకప్పుడు మాట్లాడినటువంటి మాట అండి ఇదని కాదు. వాక్యం అనేటువంటిది ఎంత గొప్పదంటే, దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, అలాగే ఆయన నోట్లో వచ్చిన మాట కూడా అంతే సజీవమైనటువంటిది, అంతే జీవంతో కూడినటువంటిది. అంటే దేవుడు ఒకప్పుడు మాట్లాడండి, అబ్రహాం విన్నాడు, అబ్రహాం మాట్లాడినప్పుడు అబ్రహాంకి అది జీవంగా ఉంది, అప్పుడు అది సజీవంగా ఉంది. కానీ ఇప్పుడు మనకు అది పేపర్లో ఉంది అని కాదు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా సరే వాక్యం ఎప్పుడు కూడా సజీవమైనటువంటిది. దేవుని యొక్క మాటకి మనుషుల యొక్క మాటకు ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోండి. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది అది. అందుకని భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన వాక్యం మాత్రము గతించదు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఇది. ఎందుకంటే ఇవి చచ్చిపోయిన వాడు చెప్పిన మాటలు కాదు, ఇవి అయిపోయిందని ఆయనతో పాటు మొత్తం పోయిందని అనుకోవడానికి. వాక్యం సజీవమైన దేవుడు బతుకున్నాడంటే ఆయన వాక్యం ఇంకా నిలిచే ఉంటుంది. అందుకని ఇక్కడ పౌలు అన్నాడు, దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది, బలము గలది. వాక్యం ఎందుకు బలమైందంటే వాక్యము సజీవమైంది కాబట్టి బలమైంది. నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే నాకు బలం ఉంది, అంటే నాకు జీవం ఉంది, నేను బతుకున్నానంటే అర్థం ఏంటంటే బతుకున్నది ఇంప్రూవ్ చేస్తాను, నాకంటూ కొంత బలం ఉంది. నేను బతుకున్నాను కంటే అర్థం ఏంటి, నాకంటూ కొంత బలం ఉంది. ఆ బలంతో నేను కొన్ని కార్యాలు చేసుకోవచ్చు, కొన్ని వస్తువులు ఇటు మార్చవచ్చు, ఇంకేమైనా పనులు నేను చేయొచ్చు. నేను బతుకున్నాను కాబట్టి నాకు బలం ఉంది, నాకు బలం ఉంది కాబట్టి నేను నా కెపాసిటీని బట్టి నేను కొన్ని పనులు చేయగలుగుతాను. అప్పుడు నేను బతుకున్నది వాస్తవం అయ్యి, నేను బతుకున్నాను కాబట్టి నాకు బలం ఉంటే నేను కొన్ని పనులు చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటి, అంటే బతుకున్నటువంటి వాక్యం, అది ఇంకను ఎలైవ్ అంటున్నాం, అంటే ఇంకా బతికే ఉంది వాక్యము, చచ్చిపోయిన వాక్యం కాదు, అంతరించిపోయినటువంటి మాట కాదు, ఇది ఇంకను సజీవమైనటువంటిదే, ఇంకను జీవిస్తూ ఉంటున్నటువంటి మాట నువ్వు చదువుతున్నావు, ఇంకను బతుకున్నటువంటి మాట నువ్వు చదువుతున్నావు. అంటే అర్థం ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒక రకంగా దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు వాక్యం చదువుతుంటే. బైబిల్కి ప్రత్యేకత అది. నువ్వేదో దేవుడు ఎప్పుడో చెప్పాడు, దేవుడు రాసిన న్యూస్ పేపర్ అన్న విషయాన్ని చదువుతున్నట్టు కాదు. న్యూస్ పేపర్లో ఎవరో పొలిటీషియన్ ఎవరేదో చెప్పారు, ఇప్పుడు అది చదువుతున్నావు, కానీ సజీవమైనటువంటిది కాదు అది. కానీ వాక్యం అలా కాదు, దేవుడు సజీవమైనటువంటి వాడు, ఆయన వాక్యం సజీవమైంది. ఇది ఇప్పుడు నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం ఎంత సజీవమైనటువంటిది అంటే, కొన్నిసార్లు వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు లేదా వాక్యం ప్రసంగం విన్నప్పుడు దేవుడే నీతో నువ్వు సూటిగా మాట్లాడుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది చాలాసార్లు. కారణం ఏంటి? ఎందుకు దేవుడే ఎవరో మనిషి నిలబడి ప్రసంగం చేస్తుంటే దేవుడే మాట్లాడుతున్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మనకి? ఎందుకు వస్తుందంటే వాక్యము సజీవమైనటువంటిది కాబట్టి. వాక్యము సజీవమైంది కాబట్టి దానికి బలం ఉంది అంటున్నాం. వాక్యం సజీవమైంది కాబట్టి దానికి బలం ఉంది. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది, బలము గలదే అంటున్నాడు. చూసారా? సరే, ఇప్పుడు వాక్యం కోసం 11వ వచనంలో 12వ వచనంలో వాక్యం కోసం మాట్లాడతారు. కానీ మీకు తెలుసా, చూడండి, అలాగే 13వ వచనం వచ్చేసరికి అంటే వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలోనికి వెళ్ళి శోధిస్తుందని బైబిల్లో ఉంది. తర్వాత 13వ వచనం చూడండి, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏది లేదు. ఇక్కడ గమనించండి, సడన్గా ఇందులోకేమో వాక్యం 2 అంచెల ఖడ్గము, అది లోపలికి వెళ్ళి ప్రాణాత్మూలను విభజన మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశీలిస్తే శోధించని చెప్పాడు. ఇప్పుడు మనకి మధ్య అవుతుంది, వాక్యము లోపలికి వెళ్తుంది, లోపలటువంటి అన్నిటిని ఎగ్జామిన్ చేస్తుంది, నీలో ఏముంది అది క్లియర్గా నీకు చూపిస్తుంది. అది బైబిల్ చెప్తున్నమాట. అంటే వాక్యానికి అన్నీ తెలుస్తూ, నీ హృదయంలో ఏముంది అన్నీ తెలుసు అని బైబిల్ మనకు అర్థమవుతుంది. కానీ వెంటనే నెక్స్ట్ వచనంలో చూస్తే మరియు ఆయనకు దృష్టికి కనబడదంటే ఏమీ లేదు. ముందేమో వాక్యం అన్నీ చెక్ చేసేస్తుంది, వాక్యం అన్నీ పరిశీలన చేస్తుందని పౌలు అన్నాడు. నెక్స్ట్ వచనం అన్నీ అక్కడ వాక్యం గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అంటే బేసిక్ అర్థం ఏంటి? వాక్యము చేసే పనే దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేస్తున్న పనే వాక్యం చేస్తుంది. అందుకని చాలా సందర్భంలో వాక్యాన్ని దేవుని అది ఇంటర్చేంజ్ చేస్తుంది, అంటే ఇటు తట్టుగా మారుస్తూ కొన్నిసార్లు వాక్యం రాయబడుతుంది. ఇందులో వాక్యం హృదయం దూసుకెళ్తుంది, నీ హృదయంలో ఏముంది అన్నీ చూస్తుంది, ఎగ్జామిన్ చేస్తుంది, పరిశీలన చేస్తుంది బైబిల్లో ఉంది. కింద వచ్చేమో ఆయన దృష్టికి కనబడదంటే ఏమీ లేదు. అర్థం ఏంటంటే, బేసిక్ అర్థం ఏంటంటే దేవుడు చేసేదే వాక్యం చేస్తుంది, వాక్యం చేసేదే దేవుడు చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చేద్దామన్నప్పుడు దేవుడు నేరుగా వచ్చి నీ చేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వాక్యాన్ని పంపి నిన్ను బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను.
వాక్యం ఏం చేస్తా అంటే మన అంతగా ఆటోమేటిక్గా మార్చేస్తా. తెలుసా మీకు వాక్యంలో శక్తి ఉంది తెలుసా? అందుకని జస్ట్ సింపుల్ మనం చర్చకొచ్చి కూర్చొని చాలు. నీ హృదయంలో ఎన్ని నెగిటివ్ విషయాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి తెలుసా? చర్చలోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా సందర్భంలో నువ్వు మార్చుకుంటే మారలేవు, కానీ నువ్వు చర్చలోకి వచ్చి కూర్చొని హృదయం తెచ్చుకొని వాక్యానికి ఎక్స్పోజ్ అయితే చాలు. వాక్యం నువ్వు తెలియకుండా నేను వాక్యము మార్చేస్తూ ఉంటుంది. వాక్యంలో కెపాసిటీ ఉంది. చాలా సందర్భంలో మనం చాలా మార్చుకుందాం అనుకుంటాం, కానీ మనం మార్చుకోలేము. కానీ మీకు తెలుసా, నువ్వు మార్చుకోలేనప్పుడు కూడా నువ్వు చర్చకొచ్చి కూర్చొని వాక్యం ఉంటుంటే నీ తెలియకుండానే చాలా విషయాలు మారిపోతాం. మార్పు చాలా సందర్భాలు ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు అనుకో సడన్గా ఒక రోజున బాగా ప్రార్థన చేసేసి పెద్ద నిర్ణయం తీసేసుకుంటే మారిపోయేది కాదు. చూడండి, ప్రతి న్యూ ఇయర్కి డిసిషన్ చాలామంది తీసుకుంటారు. చూడండి, అదో మంచిదే ఓ రకంగా. కానీ మీకు తెలుసా, ఆ డిసిషన్ తీసుకుంటావు 31st నైట్ ఫస్ట్ తీస్తావు, కానీ తెలుసా ఫస్ట్ 7 days నువ్వు ఫెయిల్ అయిపోతావు. తెలుసా నీకు విషయం? నువ్వు తీసుకున్న నిర్ణయం కొంత మంచిదే, ఎందుకంటే నువ్వు నిర్ణయం కూడా తీసుకోవాలి కాదు అంటలేదు. కానీ అదేం ప్రూవ్ చేస్తుంది అంటే నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు 1 year కాదు కదా, నువ్వు జస్ట్ 1 week కూడా నువ్వు అందులో కంటిన్యూ అవ్వడం నీ వల్ల అయితే చేతదు. డిసిషన్ తీసుకున్నావు, ఆశపడ్డా మంచిదే. ఇక్కడ ఏం చేయాలి తెలుసా, అది నీ వల్ల సాధ్యం కాదు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని వాక్యం ఏంటంటే నేను తెలియకుండా వాక్యం నేను మార్చదు. ఎందుకని వాక్యము సజీవమైనటువంటిది. అలాంటి విశ్వాసం విషయానికి వచ్చేసరి కూడా నీలో చాలా నెగిటివ్ ఉంటుంది, నీకు చాలా భయం ఉంటుంది. ఎందుకు తెలుసా, ప్రపంచంలో ఆల్రెడీ భయం ఉంది. ప్రపంచం అంతా కూడా భయంతో నడుస్తుంది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు పోద్దో తెలియదు. అది ఈ రోజుల్లో ఎంత ఇన్సెక్యూరిటీ బయట ఉందో తెలుసా? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే ఈ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోద్దో ఎవరు తెలియదు, ఎప్పుడు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకు తెలియదు. మరి ఇంతలాగా మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచం ఇంత నెగిటివిటీ ఉండి అవిశ్వాస సంబంధంగా భయాన్ని కలుగజేసే కార్యాలు ఉండి ఓ రకంగా మెడికల్గా డాక్టర్లు చెప్పేది వింటూ ఉంటే సైన్స్ ఎంత ఎక్కువ మనం తెలుసుకుంటాం అంత ఎక్కువ భయం వేస్తుంది. తెలుసా మీకు? అందుకని బైబిల్ ప్రసంగ గ్రంథంలో మాట ఉంది, విస్తారమైన విద్యాభ్యాసం చేత దుఃఖమే కలుగుతుందంట. నాలెడ్జ్ నీకు ఎంత ఎక్కువ పెడితే నీకు అంత భయం వేస్తుంది. నువ్వు సైన్స్ ఎంత ఎక్కువ తెలుసుకుంటావో నీకు అంత భయం వేస్తుంది. తెలుసా? అందుకే ఒకప్పుడు మనం ఏంటంటే ఒకప్పుడు ఏం తినాలన్నా ఏ తాగలన్నా చాలా హ్యాపీగా తినేసాం, తాగేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సైన్స్ అంత డెవలప్ అయిపోయిందంటే, ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మనిషి ధైర్యం వస్తుందా? సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, సైన్స్ బాగా డెవలప్ అయింది, అన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనిషికి భయం పోయిందా అంటే, నన్ను అడిగితే 20 సంవత్సరాల కంటే ఇప్పుడే మనిషి యొక్క భయం ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి యూట్యూబ్లో వచ్చి ఏం చెప్తున్నారు, టీ తాగితే నీకు ఎన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో చెప్తున్నారు. టీ తాగితే ఇప్పుడు తాగాలి, ఎలా తాగాలి, టీ తాగే ముందు నువ్వేం చేయాలి, టీ తాగిన తర్వాత ఏం చేయాలి చెప్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏంటంటే భోజనం చేస్తాం, నిద్ర వస్తే పడుకుని పోయేవాళ్ళం, లేదా పనులు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తారు, నువ్వు 11 భోజనం చేసేయాలి, భోజనం చేసి కనీసం 1 గంట ఎక్సర్సైజ్ చేయాలంటారు, ఏదో పని చేసుకో అంటారు. నైట్ 6 లోపు భోజనం చేసే అంటారు, 8 తర్వాత 9 తర్వాత చేస్తే ప్రాబ్లం అంటారు. బేసిక్గా ఏమైంది, ఓ రకం కరెక్ట్ అంటే కరెక్టే, కానీ మనకు నిజంగా ధైర్యాన్ని ఇచ్చిందా? ధైర్యం అవ్వట్లేదు, భయాన్ని ఇస్తుంది మనకి. యాక్చువల్గా ఏమైపోద్దో భయం. ఒకప్పుడు ఏమైనా పండ్లు ఏమైనా తినాలంటే యాక్చువల్గా అసలు కడుక్కోకుండా ఊరిని ఎలా చట్టుకోదానికి ఉద్దేశించుకొని తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా చేయాలి. ఇప్పుడు బోల్డ్ భయం. ఇప్పుడు అందులో కెమికల్స్ ఏమున్నాయో తెలియదు. మనం తింటుంటే ఈ తొక్కలతో పాటు ఇంకేమి లోపలికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. మ్యాంగోస్ తీసుకున్నానంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు, దాన్ని 1 గంట నీళ్ళలో పెట్టాలి, నీళ్ళు ఉప్పు వేయాలి, గంట దాన్ని అలా వదిలేయాలి, ఆ తర్వాత ఎప్పుడుగా మీరు కడుక్కొని తినాలి, లేదు వేణిలో కడకండి. ఇవన్నీ చూడండి, ఇప్పుడు అన్నీ ఏం చేస్తుంది, జ్ఞానం ఎక్కువయ్యింది. జ్ఞానం ఎక్కువైంది కాబట్టి ధైర్యం పెరిగిందా మనుషులకి? ఇప్పుడు కాన్ఫిడెంట్గా బతుకుతున్నారా అంటే బతకట్లేదు. చెప్తున్నాను చూడండి, అంత ఎందుకు చెప్తున్నానంటే బయట ప్రపంచంలో ఎంత నెగిటివిటీ ఉందో చెప్తున్నా. బయట ప్రపంచం మనకి ప్రతి మనిషికి విశ్వాసకి కానీ అవిశ్వాసకి కానీ ఎంతగా బలవంతంగా మన మైండ్లో భయాన్ని పెడుతుందో చూడండి. మన మీద అవన్నీ చూసి ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం, నేను అంత వీడంతా చూసా, అంతా మెడికల్ అంతా చూసిన తర్వాత చివరికి మనకి ఎక్కడ ధైర్యం రావట్లేదు, అంత భయమే వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఎంత మనల్ని భయపెట్టేటువంటి కార్లు ఇన్ని ఈజీగా ఉంటుండగా నువ్వు భయపడడానికి పెద్దగా ఏదో జరగవసరం లేదు, చిన్నది ఏదో చాలు మనకు భయం కలుగుతుంది. మరి ఎంత నెగిటివిటీ ఉన్న ప్రపంచంలో దేవుడు అంటున్నాడు నమ్మితే కార్యం చూద్దాం చెప్తున్నప్పుడు, ఇప్పుడు విశ్వాసం ఎదగటానికి మనం ఎంతగా ప్రయాసపడాలో ఆలోచించండి. హృదయంలో ఎంత నెగిటివిటీ లోపలికి వెళ్ళిపోతుంది మనకి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అంటే సరికి ఓకే నిజమేనని అంటాం. నిజంగానే మనం చాలాసార్లు అనుకుంటాం మనిషి ఎప్పుడు చచ్చిపోతాం మనకే తెలియదు. బండి మీద చచ్చిపోతాం, మంచిగా ఉంటూ చచ్చిపోతాం, ఇంట్లో కూర్చొని పడుకుంటూ చచ్చిపోతాం. అది వాస్తవం అంటే వాస్తవమే, కానీ మనకు ధైర్యాన్ని ఇస్తుందా? ఇవ్వట్లేదు. మనం అలా చెప్పినప్పుడు మన చుట్టూ అందరూ ఈవెన్ విశ్వాసం కరెక్టే అంటారు, మనము కరెక్టే అంటాం చాలాసార్లు. కానీ సరే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటే తెలుసా, నీకు దీర్ఘాయుష తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కీర్తన 23 అధ్యాయంలో మనం చూసుకుంటే, నేను బ్రతుకు దిమ్మని కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అది బైబిల్లో ఉంది. కానీ బయటకు వెళ్తే బండి మీద వెళ్తామండి, తిరిగి వస్తాం లేదు, గ్యారంటీ లేదు అంటారు.
బయట ఎవరన్నా మనం గ్యారంటీకి వెళ్తామంటే గ్యారంటీ తిరిగి వస్తుంది ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. మరి ప్రపంచంలో ఇంత నెగిటివిటీ ఉంటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే చర్చికి రావడం ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా ఆలోచించి నీ హృదయంలో ఆల్రెడీ ఎంత నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవాలి మనం. నీ హృదయంలో అంత నెగిటివిటీ ఆల్రెడీ తెలియకుండా నేను వద్దనుకున్నా సరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నప్పుడు నెగిటివిటీ, ఈవెన్ వార్తల ద్వారా కూడా వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు హృదయంలో అంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ అంతా పోవాలంటే ఈ నెగిటివ్ అంతా తీసేది, అవిశ్వాసాన్ని భయాన్ని తీసివేసేది వాక్యమే కదా. నువ్వు కూడా నీ మైండ్ నువ్వు చేంజ్ చేసుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోలేవు. నీ హృదయంలో ప్రత్యేక భయాన్ని తీసివేసేంత శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. అంతేనా? హృదయంలోనికి వెళ్తుంది, అది వాక్యం పరిశీలన చేస్తుంది మనల్ని. హృదయంలో అదంతా పోవాలంటే ఏం చేయాలి సార్? అంత ఎక్కువ వాక్యము నువ్వు వినాలి. వాక్యం హృదయంలో భద్రపరచబడితే ఆ వాక్యం పనిచేస్తుంది. అందుకనే వాక్యము సజీవమైనటువంటిది. నువ్వు వినగానే అయిపోలేదు తెలుసా? వాక్యం సజీవమైనటువంటిది. అంటే వాక్యం పనిచేస్తూ ఉంటుంది తెలుసా? వాక్యం పనిచేస్తుంది. అందుకనే బైబిల్లో స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్న మాట, మనుష్యుడి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆ మాట యేసుక్రీస్తు చెప్పినప్పుడు 40 రోజులు ఆల్రెడీ ఉపవాసం నుండి భోంచేనటువంటి ఆయన చెప్తున్న మాట ఇది. కడుపు నిండా భోంచేసి వచ్చిన తర్వాత నువ్వు భోజనం వల్ల నువ్వు కాదు బతికేది, వాక్యం వల్ల అని చెప్పట్లేదు. 40 రోజులు ఉపవాసం ఉండి తినకున్నటువంటి ఆయన ఆ రోజున యాక్చువల్గా నిజంగా చెప్పుకుంటే భౌతికంగా నిజంగా ఆ రోజు ఎక్కువ ఆహారం అవసరం. ఆ రోజున నేను 40 రోజులు ఆల్రెడీ తినకుండా ఫాస్టింగ్లో ఉన్నారు ఆయన. కానీ అన్ని రోజులు భోజనం లేకుండా బతుకుతూ కూడా అప్పుడు కూడా చెప్తున్న మాట అని తెలుసా? ఇంకను 40 రోజులు నేను భోజనం చేయకుండా కూడా 41వ రోజు బతకాలన్నా సరే ఇంకను కేవలము రొట్టె వల్ల నేను బతకను, దేవుని వాక్యం వల్ల నేను బ్రతుకుతాను. ఆలోచించండి అన్నమాట. అంటే వాక్యం ఏంటంటే నేను ఎంతగా బలపరుస్తుంది, ఎంత బ్రతికింప చేస్తుందో మనం ఆలోచించాలి. హృదయంలో కనుక నెగిటివిటీ పోతుంది అనుకోండి, భద్రపరచబడి ఆటోమేటిక్గా నువ్వు విశ్వాసంలో వెదిగేటువంటి అవకాశం నీకు ఉంటుంది. చూద్దాం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్తలకు వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యోహాను సువార్త 15 అధ్యాయము 7, 8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. గమనించండి 7వ వచనంలో అక్కడ చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా, నిలిచి ఉండినడలా మీకేదిష్టం అడగండి. అక్కడ చూడండి, నిలిచి ఉండడం గురించి మాట్లాడుతున్నారు. మనము దేవునిలో కంటిన్యూ అవుతూ కొనసాగుతూ దేవుని యొక్క వాక్యము కనుక మనలో కంటిన్యూవల్గా ఉంటే, పర్మనెంట్గా ఉంటే, అంటే అది మెయింటైన్ అవుతూ ఉంటే అలాగా, ఇప్పుడు చూడండి అందులో ఉన్న బెనిఫిట్ చెప్తున్నాను చూడండి. దేవుడు ఇక్కడ స్వయంగా వేసుకొని చెప్తున్న మాట. చాలా సందర్భాల్లో ఈ మాట మనమే నమ్మం. ఇది నిజంగా ప్రాక్టికల్, ఇది వాస్తవం కాదు అనడానికి మనమే బోల్డ్ లాజికల్గా బోల్డ్ ఆర్గ్యుమెంట్లు చేస్తాం మనం. క్రీస్తు అంటున్నారు, నా యందు మీరు నిల్చుండి, మీ యందు నా మాటలు నిల్చుంటే మీకేది ఇష్టమో అడగండి. చూడండి, నిజంగా యేసుక్రీస్తు మనం దేవుల్లో ఉంటూ దేవుని యొక్క వాక్యం నీలో నిజంగా ఉంటే మనకి ఎంత అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. నార్మల్ ఈ మాట మనం నమ్మం, ఎందుకంటే అక్కడ క్రీస్తు అంటున్నారు, నిల్చుండే పని కనుక నువ్వు దేవుళ్ళు నిల్చుంటే, నా వాక్యం కనుక నీళ్ళు నిల్చుంటే నీకేదో ఇష్టపడగా అంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్గా మనకు అది యాక్చువల్గా మనం దాన్ని అది మనం అంగీకరించడం కూడా ఊహించుకోవడం కూడా కష్టం. నీకేది ఇష్టం అంటే మనం ఏమంటాం, నాకు ఇష్టం ఏంటన్నా దేవునికి ఏది ఇష్టమైతే అదేనండి అంటాం. నార్మల్ ఏదంటాం కదా, నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించను గాక, నా చిత్తం కాదు నీ చిత్తం సిద్ధించను గాక. బైబిల్లో తరచుగా యాక్చువల్గా నీ ఇష్టాన్ని అణచివేసుకోమని బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా మీకు తెలుసా, మన ఇష్టాన్ని మన సొంత ఆలోచనలను నువ్వు పక్కన పెట్టి దానికి సిలువ వేసేయాలని, దాన్ని అణచివేసుకోవాలని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క ఆలోచన నీకు ఉండాలి, కానీ నీ ఆలోచనకు అసలు వాల్యూనే లేదు దేవుని దగ్గర. బైబిల్లో దానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా, నీ ఇష్టాన్ని కూడా దేవుడు ఇప్పుడు వాల్యూ ఇస్తున్నాడు తెలుసా. నువ్వు దేవుల్లో ఉండి దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే దేవుడికి చెప్తున్నాడు, నీ ఇష్టమేదో నేను దాన్ని చేస్తాను అంటున్నాడు. నీకేది ఇష్టమో నువ్వు అడుగు, అది నేను నీకు ఇస్తాను. అదేంటి ప్రభు అంతలాగా మేము అడిగేస్తే నువ్వు ఇచ్చేస్తా అంటున్నావు, అలాగైతే నేను ఏది పడితే అది అడిగేస్తే అలాగ ఇచ్చేస్తావైనా సరే అంటే దేవుడు అంతదిగా నీకేది ఇష్టం అన్న మాట ఎందుకు అంటున్నాడు? నీకేది ఇష్టమో అది నేను చేస్తాను అంటున్నాడు. అనుకుంటాం మనకు అది కూడా నచ్చుతుంది. దేవుడు ఎలా చేస్తాడు, నాకు నచ్చిన దేవుడు ఎలా చేస్తాడండి అంటే దేవుడు అక్కడ అందుకే చెప్తున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు అంటే అర్థం ఏంటంటే నిజంగా కనుక నువ్వు ఆ నిలిచేటువంటి పని నాలో నిల్చుండి నా మాట నీలో నిల్చుంటే
అప్పుడు నీ ఆలోచన ఎంత మారిపోద్దంటే, నీ హృదయం ఎంత మారిపోద్దంటే, నువ్వు యాక్చువల్ ఏది పడితే అది అడగు, నువ్వు బెటర్ది అడుగుతావు, నీకు ఎంత అవకాశం ఉంటుందని నీ మైండ్ ఎంత మారిపోద్దంటే, నీ హృదయం ఎంత మారిపోద్దంటే, నీ ఇష్టాలు మారిపోతాయి, నువ్వు అడిగే విధానం మారిపోద్ది. ఎందుకంటే నీ హృదయంలో విశ్వాసం ఉంటుంది, అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేను నీకు అదే అవకాశం ఇస్తాను. నీ మీద నాకు ఎంత నమ్మకం అంటే, నువ్వు వాక్యం నిల్చున్నావు కాబట్టి నీకు ఎంత అవకాశం ఇస్తాను, నీకేం కావాలో అడుగు, నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ మనిషికి అంత అవకాశం, అంత వాల్యూ దేవుడు ఇస్తున్నాడు. అదే ప్రభా ఎలా ఇచ్చేస్తానంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటుంది కాబట్టి. ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం అడిగితే దేవుడు చేస్తాడన్నది మనకు నచ్చుతుంది, కానీ వాక్యం నిలిచి ఉంటుందా? నిలుచున్న వారికే ఇది అన్నాడు క్రీస్తు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టము? ఒకసారి నిజంగా ఆలోచించండి. మనకేంటంటే మనం సుఖంగా బతుకుదాం అనుకుంటాం, నెమ్మదిగా బతుకుదాం అనుకున్నాం, కొంచెం హ్యాపీగా. ఇప్పుడున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ, ఇప్పుడున్న చిన్న చిన్న సమస్యలు తీరిపోతే ఎంత మనశ్శాంతిగా ఉంటాం మనకు తెలుసు ఖచ్చితంగా. ఏవైతే సమస్యలు, మన చిన్న చిన్న సమస్యలు మనల్ని బాధిస్తూ కంటిన్యూ అవుతూ ఉన్నాయో, మనం అందరం ఏం ఆశపడతాం అంటే ఇవన్నీ సాల్వ్ అయిపోతే ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత బాగుంటుంది. అప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే నేను కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటాను కదా మనం అందరం అనుకుంటున్నాం. ఇవన్నీ సాల్వ్ అయిపోతే ఎంత బాగుంటుందో, ఆ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో అని అనుకుంటున్నాం మనందరం కూడా. కానీ క్రీస్తు అంటున్నారు, నా మాటలు నీళ్ళలో నిలిచి ఉంటే, నీకు ఇష్టమైనది అడిగితే నేను చేస్తాను క్రీస్తు చెప్తున్నాను అక్కడ. అంటే అర్థం, అక్కడ వాక్యం నీళ్ళు ఎంత నిలిచి ఉంటుందో నువ్వు అంత నష్టపోతావని కాదు, నీకు అంత ప్రయోజనము చేకూరుతుంది. తెలుసా మీకు విషయం? అందుకంటే చూడండి, దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నువ్వు నష్టపోతావు అన్నది లేదు. యాక్చువల్గా నష్టపోవు, అది తెలుసా? మనం చాలా ఒక క్రిస్టియానిటీ ఉంటే ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, దేవుని ఎంత ఎక్కువ ప్రేమిస్తామో అంత ఎక్కువగా నష్టపోతామండి అంటారు. నువ్వు ఆల్మోస్ట్ నష్టపోతావు, కొన్ని తాత్కాలికంగా నష్టపోతావు, కానీ యాక్చువల్ నువ్వు పర్మనెంట్గా ఇది నష్టపోవు. చాలామంది ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, నువ్వు దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్సాకును అడుగుతాడు, అలాగే నిన్ను దేవుడు ఏది అడిగేస్తాడు, నువ్వు ఇచ్చాడు రెడీ అయిపోయి ఇచ్చేయి అంటారు, వదిలేసుకో అంటారు. కరెక్ట్, అబ్రహాం వదిలేసుకోవడం రెడీ అయ్యాడు, కానీ దేవుడు తీసేసుకున్నాడా? తీసుకోలేదు. నువ్వు వదులుకోవడం రెడీ అయితే దేవుడు తీసుకోడు. నువ్వు గట్టి పట్టుకుంటే దేవుడు అడుగుతాడు, దేవుడు తీసుకొని చూస్తాడు. నువ్వు దేవుడి కోసం వదిలేయి, అది నిన్ను దాటి పెద్ద దూరం వెళ్తుంది, మళ్ళీ నువ్వు తిరిగే ఇంటికి వస్తావు. అబ్రహాం అన్నాడు, అదే అన్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి అర్పణ అర్పించి తిరిగి వస్తామన్నాడు. అంటే దేవుని ఎంత ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తామో, ఎంత ఎక్కువగా దేవుని చేత మనం డామినేట్ చేయబడతామో అంత ఎక్కువ మనకు అనుకూలంగా జరుగుతుంది. అందుకే మీకేది ఇష్టమో అది మీరు అడగండి, మీకు చేస్తానంటున్నాడు. అందుకన్నా చూడండి, వాక్యము అందుకనే హృదయంలో ఉన్నంత ఇంపార్టెంట్. ఎందుకని? వాక్యము సజ్జమైనటువంటిది, బలము గలనటువంటిది, వాక్యము శక్తి కలిగినటువంటిది అని అంటున్నప్పుడు. అందుకనే వాక్యాన్ని మనం అలా చూడడం నేర్చుకోవాలి. వాక్యం ఏదో 4-5 పాయింట్లు మాకు ఈరోజు చెప్పారండి, ప్రసంగం బాగుందండి అని కాదు. ఇది మనం వాక్యాన్ని ఎలా చూడాలంటే, నీ ఆత్మను లేదా నీ అంతరంగ పురుషుని పోషించే బలపరిచేటువంటి ఆత్మీయ ఆహారంగా వాక్యాన్ని చూడాలి మనం. అంటే బేసిక్ అర్థం, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ మెడికల్గా ఇప్పుడు చూడు, నువ్వు బంగాళదుంప కూర తింటే, లేదా వంకాయ కూర తింటే, లేదా వేరే ఏదో కూరలు తింటే అందులో ఏవి ఉంటాయో, విటమిన్లు, ప్రోటీన్స్, ఇవన్నీ ఏముంటాయి అన్నీ డీటెయిల్గా చెప్తారు, డాక్టర్ చెప్తారు. ఇప్పుడు చూడండి, మెడికల్ డాక్టర్స్కి వాళ్ళకి అన్నీ తెలుసు, అందులో ఏముందో అన్నీ తెలుసు, మనకి అవేమీ తెలీదు. కానీ అవి తింటే తెలుసున్నోడికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుందా? నాకు తెలియకుండా కూడా నేను తినగలిగితే నాకు ప్రయోజనం చేకూరుతుంది. అది ఇక్కడ ఇష్యూ, నీకు ఎంత తెలుసు అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వెంత తినగలుగుతున్నావు అన్నది ఇష్యూ. ఇక్కడ నువ్వెంత లోపల చేర్చుకోవడానికి ఇష్యూ. ఇక్కడ నీకేమీ తెలియదు, కానీ తింటే నాకు బలం ఉంటుంది అని నీకు అర్థమైతే నువ్వు తింటావు. కానీ డాక్టర్కి అన్నీ తెలుసు, కానీ వాడు తినడం అనుకుందాం సపోజ్, అప్పుడు ఎవరు బెటర్గా ఉంటారు? ఎవరికి మేలు చేస్తుంది ఆహారం? ఖచ్చితంగా నాకు తెలియపోయినా నేను తింటున్నాను, నాకు మేలు చేస్తుంది. చాలామందికి చాలా తెలుసు, కానీ వాళ్ళు తినరు, వాళ్ళకి మేలు అది చేయదు. అండ్ బేసిక్ ఏంటి ఇక్కడ? వాక్యం ఏంటంటే దాన్ని ఆత్మీయ ఆహారం చూడండి అంటున్నాను. అందుకనే ఇది నిజంగానే నీ ఆత్మక ఆహారం. అందుకంటాను చూడండి, మనం అందుకంటే నిజంగా సండే అనేసరికి నేనేమంటాను తెలుసా, ఇది నిజంగా ఆత్మీయ ఆహారం కాబట్టి సండే చాలామంది చికెన్కి ఎంత ప్రయారిటీ ఇస్తారు అంటే అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ వాక్యానికి అంటాను. అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ వాక్యానికి ఇవ్వాలంటాను. అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ వాక్యానికి ఇవ్వాలి. సండే చికెన్ ఉన్నా లేకపోయినా నీకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నువ్వు చికెన్ తెచ్చుకోలేక సడన్గా ఇంటికి పెద్ద సమస్యలు ఏమొచ్చి పడిపోవు. కానీ నింతరంగ పురుషుని కనుక నువ్వు చర్చుకోవచ్చు. సండే అయినా సరే నువ్వు కనుక ఆత్మీయ ఆహారం ఇవ్వకపోతే సిస్టమేటిక్గా నువ్వు పోషించకుండా ఈ రోజుకి ఇంకా నేను కిందటి నెలలో భోజనం చేశానండి, ఆ భోజనంతో బతికేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నెలకు ఒకసారి భోజనం చెయ్యి,
నెల జరిగిన తర్వాత నేను కింద నెల తిన్న భోజనం కోసం మాట్లాడుతున్నావు. అది జీవితమే కాదు. కాకపోతే నీకు తెలియట్లేదు, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదు. తినుంటే నీకు ఎంత బలం వచ్చేదో నీకు తెలియట్లేదు. తినుంటే నువ్వు ఎంత బలంగా నువ్వు పనులు చేసుకుంటూ తెలియట్లేదు. తినుంటే నీకు ఎంత తృప్తి ఉండదో నీకు తెలియట్లేదు. అందుకని కిందటి నెలలో భోజనం చేస్తానని ఆ భోజనం కోసం మనం మాట్లాడుతున్నాం. అంటే సిస్టమేటిక్గా నీ ఆత్మను నువ్వు పస్తు పెట్టకుండా నీ అంతరంగ పురుషునికి తరచుగా వాక్యం అంటే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి కదా. ఎందుకంటే నువ్వు ఆ బలంతోనే కదా నువ్వు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటావు, భౌతికమైన బలంతో కాదు కదా. అందుకే చూద్దాం చూడండి, ఒక వాక్య భాగం ఇర్మియా అంటాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుతాను చూడండి. జస్ట్ 16వ వచనం మొదటి భాగం మాత్రం చదువుతాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అని. చూసారా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, నీ ప్రభువా నీ మాట నాకు దొరికినప్పుడు నేను దాన్ని భుజించాను. ఇర్మియా వాక్యాన్ని అలా చూస్తున్నా ఒకసారి చూడండి. నీ మాటలు దొరికినప్పుడు నీ వాక్యం బోధన పడుతుంటే నేను విన్నాను అంటలేదు, నీ వాక్యం దొరికి నేను భుజించాను అంటున్నాడు. నీ వాక్యం దొరికినప్పుడు నేను దాన్ని భుజించాను అంటున్నాడు. ఇంకా చదువుకున్న చోటు కిందకి. సైన్యులకు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును, నీ గనుక నీ మాటలు నాకు సంతోషం. గమనించండి, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నేను నిజంగా వాక్యాన్ని జస్ట్ వింటున్నానా లేదా భుజిస్తున్నానా అంటే నా అంతరంగ పురుషుడు హృదయంలోకి వెళ్తుందా అలా తెలుసా? నువ్వు వాక్యం విన్నప్పుడు నీకు తృప్తి కలుగుతుందా, సంతోషం వస్తుందా? ఇప్పుడు చూడండి, బాగా ఆకలేస్తుంది, చాలా తీవ్రమైన ఆకలితున్నాం, మొత్తానికి ఏదో రకంగా టైంకి లేట్ అయినా టైంకి ఇంటికి చేరాం, భోజనం పెట్టారు, భోజనం తిన్నాం, ఎంత హాయిగా ఉంటుంది ప్రాణం, అవునా కదా? ఎంత తృప్తి ఉంటుంది, కడుపు నిండింది అన్నది కాదు, సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడతాను నేను. కూర టేస్ట్ గురించి కూడా మాట్లాడతాను నేను. నీకు ఆకలేస్తుంది, నీ టైంకి ఆకలేస్తున్న మూమెంట్కి నువ్వు వీక్ అయిపోకుండానే, లేదా కొంచెం వీక్ అవుతున్నాను కానీ వెంటనే ఆహారం తిన్నావు, కడుపులోకి వెళ్ళింది, కొంచెం తృప్తి వచ్చింది, అది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. టేస్ట్ కోసం మాట్లాడు, నువ్వు నాలుగు మీద పెట్టుకొని వచ్చి టేస్ట్ కోసం చెప్పట్లేదు, ఆహారం భుజించి కడుపులోకి వెళ్ళాక వచ్చినటువంటి నెమ్మది గురించి, హాయి గురించి మాట్లాడతాను. తిన్నాక ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత రిలాక్స్ అయిపోతాను చూడండి. అది భౌతికంగా నీ బాడీ ఆహారం డిమాండ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నీ బాడీ ఎంత రిలాక్స్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే అలా సిస్టమేటిక్గా టైం టు టైం కనుక నీ అంతరంగ పురుషునికి కనుక నువ్వు ఆహారం ఇస్తే అంటే తెలుసా, ఆ ఆత్మ కూడా ఇలాగనే ఉంటుంది, నాకు సంతోషము ఆనందము అది నాకు కలుగు చేస్తుంది. ఆ రియాక్షన్ ఏం చెప్తుందంటే, ఇర్మియాకి వాక్యం కేవలం ప్రసంగం కాదు, ఇర్మియాకి వాక్యం కేవలం ప్రసంగం కాదు, అది లోపలికి వెళ్ళినప్పుడు అది ఏదో చేస్తుంది లోపల, తెలియనటువంటి ఒక తృప్తి, తెలియనటువంటి ఒక నెమ్మది, తెలియనటువంటి ఒక సంతోషము ఇర్మియాకి వస్తుంది. ఎందుకంటే వాక్యం నాకు దొరకగా నేను దాన్ని భుజించాను. వాక్యం అంటే వినడానికి కాదు, వాక్యం అంటే బుర్రలు ఎక్కించుకోవడానికి కాదు, వాక్యం అంటే ఏదో ఇంటలెక్చువల్గా ఏదో తెలివిగా చేసే కొన్ని ప్రసంగాలు కాదు. వాక్యం అంటే ఒరిజినల్గా యాక్చువల్గా ఆత్మీయ ఆహారము, నీ ఆత్మ కదా ఆహారం. అది నేను వండుతున్నానో తినాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఎప్పుడైతే తింటామో లోపలికి వెళ్ళినప్పుడు నీ ఆత్మకు అది ఆహారంగా మారుతుంది. అప్పుడేమవుతుంది చూడండి, అప్పుడేమవుతుంది తెలుసా, మనకు తెలియదు కానీ నువ్వు భోజనం లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు నవ్విలి ఎలాగే తిరిగి చెప్తున్నాడో భుజించి అన్నాడో, అలాగే నువ్వు కూడా భోజనము నువ్వు నవ్విలి నువ్వు మింగేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది నీ బ్లడ్లో కలిసిపోయి, నీ డైజెస్ట్ సిస్టంలో కలిసిపోయి, నీ బ్లడ్లో ఉండి అది నీకు ఆరోగ్యమును, బలాన్ని, శక్తిని నీకు అది ఇస్తుంది. యాక్చువల్గా లోపల చాలా పని చేస్తుంది. నువ్వు భోంచగానే అన్నం ముద్దగా అలాగే లోపల ఉండిపోవట్లేదు, నువ్వు నవ్విలిన తర్వాత దాని రూపం మారిపోతుంది, అది వేరేగా మారిపోతుంది. అది ఎంతకు మారిపోతుంది అంటే అది యాక్చువల్ నీ బ్లడ్తో మిక్స్ అయిపోతుంది, నీ బాడీతో మిక్స్ అయిపోయి నీకు ఆరోగ్యమును, బలాన్ని, శక్తిని ఇస్తుంది. నువ్వు తినగానే కడుపు నింపి అయిపోయింది, అక్కడితో పని అయిపోయింది కదా, ఆహారం పని అక్కడితో అయిపోయింది కాదు. అది ఆకలి తీర్చడం కోసమే మనం ఆహారం తింటున్నామని కాదు, ఆకలి తీరుతుంది, ఆ తర్వాత దాని పని అది చేసుకునే బలం కూడా వస్తుంది. అందుకనే మనం భోజనం చేస్తాం, టేస్ట్ ఉన్నా లేకపోయినా సరే, టైం ఏంటంటే భోజనం చేసేస్తాం. ఎందుకని మన కడుపు నిండడం గురించి మనం మాత్రమే మనం భోజనం చేయట్లేదు, మనకి బలం అవసరం, ఆరోగ్యం అవసరం, కొన్ని కార్యాలు చేసుకోవాలి కాబట్టి బలం ఉండాలి కాబట్టి భోజనం చేస్తాం. అలాగే నువ్వు కూడా విశ్వాసంలో బలపడితే విశ్వాసం నీకు బలాన్ని ఇస్తుంది. ఆ బలంతో నువ్వు కొన్ని కార్యాలు చేసుకోవాలంటే వాక్యమును దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు భుజించడం నేర్చుకోవాలి. ప్రసంగం అనేది నువ్వు చెవులతో విని బుర్రలో స్టోర్ చేసుకునేది కాదు, నువ్వు అది హృదయంలో పెట్టుకొని అది భుజించాల్సినటువంటి వాక్యము, అది నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అది బలంగా ఉన్నప్పుడు
అది నీకు బలాన్ని ఇస్తుంది. యంత్రంగ పురుషుడు బలపడతాడు, ఆ బలంతో కార్యాలు జరుగుతాయి. చివరి ఒక మాట చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక లాస్ట్ వీక్ చూసుకుని ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఈ మాట చూసుకుని ముగించాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. చూడండి, 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. గమనించండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కార్యసిద్ధి అంటే అర్థం ఒక కార్యాన్ని సఫలపరుస్తుంది. ఇక్కడ పౌలు ఏదో మీరు వాక్యాన్ని అంగీకరించారు కాబట్టి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అని జస్ట్ చెప్పేసి అక్కడితో ఆగిపోవట్లేదు. జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ఆగిపో అంటున్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఆ వాక్యం మీలో పని చేస్తుంది, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏదో జస్ట్ నేను నిలబడి 1 గంట ప్రసంగం చేస్తే మీరు కష్టపడి ఏదో రకంగా ఓపికగా విన్నారు కదా వాక్యం, మీరు విన్నందుకు థ్యాంక్స్ అని కాదు. అక్కడ జస్ట్ ప్రసంగం విన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాడని కాదు పౌలు ఇక్కడ అంటున్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఆ వాక్యం మీలో పనిచేస్తుంది. అంత అవకాశాన్ని మీరు నాకు ఇచ్చా. నేను ఇంకొక ఏంటంటే చెప్పినట్లుగా పౌలు రకం ఏమన్నాడంటే, నేను వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు రకం నేను భోజనం వండి నేను ప్రిపేర్ చేస్తే రెడీ చేస్తాను మీకోసం. నేను ఏ ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తానో అది మీరు అర్థం చేసుకొని వచ్చి కూర్చొని టేబుల్ మీద కూర్చొని మీరు వాక్యమైనటువంటి ఆహారం మీరు భుజిస్తున్నారు చూసారా, అందులో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అది నువ్వు తిన్నప్పుడు నీకేం జరుగుతుందంటే కార్యసిద్ధి కలిగి చేస్తుంది. అది కార్యమును సఫలపరుస్తుంది. సరే, ఏది సఫలపరుస్తుంది కార్యాన్ని అంటే వాక్యము సఫలపరుస్తుందంట. మనం ఎంతసేపు మనమే సఫలపరచుకుని ప్రయత్నం చేస్తున్నాం. నేను ట్రై చేస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడ సక్సెస్ రావట్లేదు. నేను ప్రయత్నం చేస్తాను కానీ పని ముందుకెళ్ళట్లేదు, నేను అనుకున్నటువంటి పని ముందుకెళ్ళలేదు, కొనసాగట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటాం. అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నప్పుడు పని అవ్వట్లేదు అర్థం ఏంటంటే నీకున్న సామర్థ్యం సరిపోలేదని అర్థం. జస్ట్ అంటున్నావు, సపోజ్ నేను బైబిల్ మోయాలి లేదా జస్ట్ ఒక టేబుల్ ఏదో మోయాలి అనుకో, నేను మోయలేకపోతున్నాడు అర్థం ఏంటంటే ప్రాబ్లము ఇది కాదు, ప్రాబ్లం నాకు దానికి అది మోసేంత బలము నాకు లేదు. అప్పుడు నేను చేయాలంటే అలా బలము సంపాదించుకోవాలి. నేను దీన్ని లిఫ్ట్ చేయగలుగుతాను. ఎగ్జాక్ట్ అలా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం ఎంత పెద్దదండి అని కాదు. ఇప్పుడు ఏం చేయండి, నువ్వు బలాన్ని పెంచుకో. బలం పెంచుకుంటే అంటే ఏం చేస్తావు, చర్చకొచ్చి సిస్టమేటిక్గా కూర్చొని తరచుగా వాక్యం వింటుంటే వాక్యం హృదయంలో నాటబడితే వాక్యము ఏ మాట అయితే నువ్వు విన్నావో ఆ కార్యమును సఫలపరిచేది వాక్యము. సపోజ్ స్వస్థత గురించి మనం వాక్యం విన్నాం అనుకోండి, అప్పుడు ఆ వాక్యం నీకు తరచుగా వీక్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం, స్వస్థత గురించి వాక్యం వింటాం. ఆ వాక్యం ఏం చేస్తుంది, హృదయంలో విత్తబడినప్పుడు ఆ వాక్యం స్థిరంగా అందులో కనుక కొనసాగితే, అందులో మెయింటైన్ అయితే, అందులో నిలిచి ఉంటే నీ హృదయంలో స్వస్థత కూర్చుని విన్నటువంటి వాక్యము లోపలికి వెళ్ళి స్వస్థత కూర్చున్నట్టు వాక్యము కార్యసిద్ధి కలిగేస్తుంది. అంటే స్వస్థత గురించి ఏదైతే మాటను హృదయంలో భద్రపరుచున్నావో స్వస్థతన వాక్యము సిద్ధింప చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఫైనాన్స్ ప్రాబ్లం అయినా సరే, ఇంకే ప్రాబ్లమ్స్ అయినా సరే, ప్రతిదానికి దేవుని యొక్క వాక్యములో పరిష్కారము ఉంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ బైబిల్ ఉంది. ప్రతి పరిస్థితికి వాక్యం అనేటువంటి మెడిసిన్ ఉంది. ఔషధం లాంటిది ఇది. నీ ప్రతి ప్రాబ్లంకి మెడిసిన్ ఇందులో ఉంది. ఏం చేస్తుంది, హృదయంలో వెతుకున్నప్పుడు, అది స్థిరపడినప్పుడు, అది వాక్యం నువ్వు అది ప్రసంగం ఉంటున్నప్పుడు, ఏదో ప్రసన్న కుమార్ చెప్తున్నటువంటి ప్రసంగం కాదు ఇది వాక్యం ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యమే అని మీరు అంగీకరిస్తే, దాని వాల్యూస్ దాని భద్రపరుచుకుంటే అది మీలో కార్యసిద్ధి కలుగు చేస్తా అంటున్నాడు పౌలు. ఈ క్వశ్చన్ తెలుసా చెప్పు. పౌలు ఆ పత్రికను రాసినప్పుడు, పౌలు యాక్చువల్ అది పత్రిక రాయడం కాదు, ప్రసంగం చేశాడు అక్కడ. మీకు తెలుసా, పౌలు ప్రసంగం చేసినప్పుడు వాళ్ళ చేతిలో బైబిల్ కూడా లేదు తెలుసా. వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే పాత నిబంధన గ్రంథాలు ఏవో కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ దగ్గర బైబిల్ యాక్చువల్గా పౌలు ప్రసంగం చేసే టైం వాళ్ళ దగ్గర చేతిలో మన దగ్గర ఉన్నట్టు బైబిల్ వాళ్ళ దగ్గర లేదు. మహా అయితే పౌలు దగ్గర ఏదో ఉంటుంది. చర్చ్ దేవుని మందిరంలో ఒకే ఒక బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ ఒక్కొక్కరు చదివే వాళ్ళు దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. చదివి మళ్ళీ ఎవరికి ఒకటి ఉంటుంది పెద్దలకు ఎవరికి వచ్చేస్తే వాళ్ళు పెట్టేసుకుంటారు. ఏసుకేసి చూడండి, మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా లేఖనాలు తీసి చదివారు, మళ్ళీ దాన్ని చుట్టేసంట అక్కడ వేరే ఎవరికి ఇచ్చారని చూస్తాం. అంటే అందరి దగ్గర బైబిల్ ఆ రోజులు లేదు. న్యూ టెస్ట్మెంట్లో కూడా లేదు అందరి దగ్గర. పౌలు ప్రసంగం చేసినప్పుడు కూడా లేదు. కానీ పౌలు ఏంటంటే పౌలు తిన్నటువంటి బైబిల్లో కొన్ని విషయాలు చెప్పి దేవుడిది, దేవుని యొక్క వాక్యం ఇది అని పౌలు తన దగ్గర బైబిల్ని ప్రసంగం చేశాడు. కానీ నిజంగా బైబిల్లో ఉందో లేదో విశ్వాసం తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. ఇప్పుడు నేనంటే తీసి నేను చెబుతున్నాను,
నేను చదువుతున్న కరెక్ట్ కాదో మీరు చూస్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని మీన్ ఎగ్జాక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉందో లేదో మీరు చూసుకుంటున్నారు. మీకు ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంది, బైబిల్ అంటే రెఫరెన్స్ పాయింట్ ఉంది. నేను చెప్తున్న కరెక్టో కాదో, నేను చెప్తున్న అలా ఉందో లేదో తెలుసుకోవడానికి. కానీ పౌలు టైంలో వాళ్ళకి అలా రెఫరెన్స్ పాయింట్ లేదు. పౌలు వాళ్ళు నిలబడి చెప్తుంటే పౌలు చెప్పిందే వాక్యమని వాళ్ళు నమ్మాలి. కానీ మీకు తెలుసా, వాళ్ళప్పుడు కూడా వాళ్ళ దగ్గర చేతిలో బైబిల్ లేనప్పుడు కూడా ఇంకొన పౌలు చెప్పగానే అది నిజంగానే అది దేవుని వాక్యమే అంటే, బైబిల్ లేకుండా కూడా పౌలు చెప్తే అది బైబిల్లో ఉంది అన్నట్టుగానే వాళ్ళు నమ్మారంట. వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించారని బైబిల్లో పౌలు చెప్తున్నాడు. అందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు పౌలు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే, మీకు యాక్చువల్గా మీరు అది నేను చెప్తున్న మాటలు మీరు నన్నే చూస్తున్నారు. మీకు బైబిల్ లేదు ఆ టైంకి, కానీ ఇంకను మీరు ఎంతగా నా మాటల మీద మీరు ఇంట్రెస్ట్ చూపించి వాక్యాన్ని యాక్సెప్ట్ చేశారంటే, అది దేవుని యొక్క వాక్యం, అది పౌలు యొక్క మాటలా కాక అది నిజంగా బైబిల్ ఉంటున్న వాక్యం. కానీ మీరు అలా ఆలోచించి అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అది జస్ట్ ఏదో మీరు నా ప్రసంగం నమ్మారు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను కాదు. ఎందుకు సంతోషిస్తున్నానంటే, మీకు అంత నేను చెప్తున్న కరెక్టో కాదో మీకు తెలియపోయినా, మీకు అంత అవకాశం లేకపోయినా, చెక్ చేసుకునే అవకాశం మీకు లేకపోయినా, ఇంకొనేది దేవుని యొక్క వాక్యం అని నమ్మి దాన్ని మీరు అంగీకరించారు. చూసారా, దానిలో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎందుకు సంతోషిస్తున్నానంటే, థ్యాంక్స్ మాత్రమే కాబట్టి ఎందుకు సంతోషిస్తున్నానంటే, ఆ వాక్యం మీలో పనిచేస్తుంది, కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అందుకని నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను, సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే వాక్యాన్ని మనం అలా చూడడం నేర్చుకోవాలి. తెలుసా, వాక్యం మీద అంత ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. వాక్యానికి మనం అంత వాల్యూ ఇవ్వాలి. వాక్యం అంటే నీ ఆత్మకు ఆహారం అంటగా చూడాలి. అంటే భౌతికమైన ఆహారం కంటే ఆత్మీయాహారం ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వాలంటాను నేనేమంటే తెలుసా, నిజంగా అందరు చెప్పినట్టుగా నిజంగా చర్చికి వచ్చి వాక్యం వినాలి కాబట్టి అనుకొని సండే రోజున మనం ఎక్కువ పని పెట్టుకోవద్దని తక్కువ పని పెట్టుకొని, చాలా సందర్భాలు కొంతమంది అంటే మనకు తెలియదు కానీ కొంతమంది చర్చికి వెళ్ళేటప్పుడు కొంతమంది అయితే నాకు తెలిసి కొంతమంది క్రిస్టియన్స్ అయితే సండే చికెన్ కూడా తెచ్చుకోరు కొంతమంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి చర్చ ఇంపార్టెంట్. ఎందుకని వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏంటంటే సండే అనగానే వాళ్ళకి చికెన్ గుర్తురాదు, సండే అనగానే చర్చికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి. అంటే అలాంటి వాళ్ళు సండే కదా పనులు మానుకొని చర్చకొచ్చి కూర్చొని వాక్యం ఉంటారు చూసారా, వాళ్ళు ధన్యులు అంటాను నేనైతే. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాక్యాన్ని ప్రయారిటీ ఇస్తున్నావు, మిగిలినటువంటి కార్యాలన్నీ పక్కన పెట్టి అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దీని మీద ఆశ పెట్టుకుని వస్తున్నావు చూసారా, నువ్వు ధన్యుడు అంటాను. ఎందుకంటే నువ్వు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు. ఎలాగైతే ఎరిమే చెప్తున్నాడు, అలాగా దొరకగా నేను భుజించాను. అలా భుజించినప్పుడు నువ్వు భోజనం చేసాక అది అక్కడితో అయిపోదు. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది లోపల ఎంత ఎక్కువగా అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి అరుగుతూ ఉంటుందో నీకు అంత ఎక్కువ బలం వస్తూ ఉంటుంది. నువ్వు భోజనం చేసిన తర్వాత మళ్ళీ గంటకి నీకు ఎందుకు ఆకలేదో తెలుసా, లేదా 2-3 గంటలకు ఎందుకు ఆకలేదంటే, నువ్వు ఏదైతే భోజనం చేస్తావో అది నీ నరాల్లోనికి వెళ్ళి నీ బ్లడ్లో కలిసిపోయి రకరకాలుగా అది మెడికల్గా చాలా రకాలుగా పని చేస్తుంది. నీ బాడీలో కలిసిపోయింది, నీ బాడీలో అది కలిసిపోయింది. అందులో ఏదైతే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయనుకుంటున్నామో అది అలాగా అది గింజల రూపంలోనో కూర రూపంలో లేదు, అది కలిసిపోయి మిక్స్ అయిపోయి నీకు బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేసింది. ఇక నువ్వు దాన్ని వేరు చేయలేవు. ఏదైతే నువ్వు భోజనం చేయకముందు నీ ప్లేట్లో మీల్స్ని బట్టి అందులో ఏమేమి ఉన్నాయో నువ్వు చెప్తావో, విటమిన్స్ కానీ ఇంకేమేమి చెప్తావు అన్నీ చెప్తావో, అవన్నీ ఏంటంటే కనబడతాయి ప్లేట్లో, కానీ భోజనం చేసాక నీ బ్లడ్లో మిక్స్ అయిపోద్ది. ఇక నువ్వు దాన్ని వేరు చేయలేనంతగా నీకు బలాన్ని వచ్చేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా పనిచేస్తాను నేను. దేవుని యొక్క వాక్యాలు పనిచేస్తుంది. అందుకంటే చూడండి, మనం దీన్ని ప్రయత్నం చేయాలి. వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాక్యం హృదయంలో భద్రపరచుకోవడానికి. వాక్యం త్వరగా నేను భుజించాను అన్నాడు చూసారా యెర్మీయా. అలాంటి స్థితిలో మనం ఉండాలి. దొరుకుతున్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యం చాలామందికి వాక్యం దొరికే ఛాన్స్ చాలామందికి ఉండదు, కానీ మనకు ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను మంచి క్రిస్టియన్ గారు చర్చికి వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఇది నన్ను బలపరిచిన వాక్యము కాబట్టి నేను మరలా తింటాను, నాకు దొరికినట్లా నేను భోజనం చేస్తాను, ఎందుకంటే నాకు అది ఆరోగ్యం ఇస్తుంది అని ఆలోచన చేయట్లేదు మనం. నేను అలా చేసుకుని ఏమవుతుందో తెలుసా, నీకు బలం పెరుగుతుంది. నీకు బలం పెరిగితే నీ ప్రాబ్లం కంటే నీకు బలమే అధికంగా ఉంటుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది నువ్వు భయపడాడు, ఇప్పుడు భయపడవు. ఎందుకంటే నువ్వు దానికన్నా గొప్పగా మారుతున్నావు. ఓ టైం వస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది. అంటున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈరోజు చెప్పిన ప్రశ్న మరీ ఎక్కువగా వినాలి, మరీ ఎక్కువగా ఇలాగనే తరచుగా చేయాలి. నాకు కొన్ని లోటుపాట్లు ఉన్నాయండి, కొన్ని అవసరాలు తీరాలి, కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు నువ్వు తీర్చుకోవడానికి నువ్వేం చేసావు ఒకసారి నిజంగా ఒకసారి పరిశీలించుకోండి. మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళకి సంగతి చెప్తాను. మీరు ఏదో ప్రార్థన చేయమని అడుగుతున్నారు, మంచిది, నేను కాదంటలేదు. మీ ప్రాబ్లమ్స్ నేను తక్కువ చేయట్లేదు. మీ ప్రాబ్లమ్స్ మీకు ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంతో కొంత నాకు కొంత అర్థమవుతుంది. పూర్తిగా నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత నాకు అర్థమవుతుంది. కానీ నేను అంటున్నాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి నువ్వు ఆత్మీయంగా నువ్వు ఏ స్టెప్ తీసుకున్నావు,
నిజంగా నువ్వు చెప్పగలవా? నేను ఇది చేస్తున్నాను, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ నేను ఆత్మీయ ఇది చేస్తాను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అలా ఉంటేనే అంతరం పురుష బలము పొందిన దిశగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది కానీ నువ్వు చేసే ప్రయత్నం నిజమైతే కనుక గ్యారంటీగా వాక్యం చెప్తాను, నీ ప్రాబ్లం త్వరలోనే సాల్వ్ అవుతుంది. అది నిజంగా నువ్వు చిన్న చెప్పగలిగితే నువ్వు ఇది చేస్తాను. లేదండి ఏదో ఇంటి దగ్గర గంట ఎప్పుడో ఒకసారి 10 నిమిషాలు అలా ప్రార్థన చేస్తాను కుదిరినప్పుడల్లా అని అంటాను. అలాగైతే కష్టం. అదే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పట్లేదు, కానీ నువ్వు బలం పొందడానికి చాలా టైం తీసుకుంటుంది అన్న. నువ్వు ఎంత ఎక్కువ త్వరగా బలం పొందుకుంటావు అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాక్యం పట్ల అప్రోచ్ మార్చుకోండి. ఏదో ప్రసన్న కుమార్ చేస్తున్న ప్రసంగం లాగా ఏదో మాకు ఏదో గురువారాలు శనివారాలు ఆధారాలు లేకుండా మంచి 2 పాయింట్లు ఏదో చెప్తారు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినడానికి వింటున్నాం అని అక్కడితో కాదు, బుర్రలోకి ఎక్కించుకోవడానికి కాదు వాక్యం. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏదో తెలివిగా కొన్ని మాటలు చెప్పాలని ఎప్పుడు అసలు నా ప్రయత్నం అయితే కానీ కదా. యాక్చువల్గా కొన్నిసార్లు అలాంటి లాజికల్ కొన్ని పాయింట్స్ ఉంటాయేమో, నేను నిజంగా తెలివిగా అనిపించే కొన్ని పాయింట్స్ ఉంటాయేమో, కానీ యాక్చువల్గా ఇది ఆత్మకాహారం. మైండ్కి మెదడుకి మేత కాదు, ఇది వాక్యం అంటే ఆత్మకాహారం. అందుకనే చాలా ప్రసంగాలు మనం దీన్ని దాటి చూడాలి, ఏదో 4 పాయింట్లు దాటి చూడాలి. హెబ్రులు ఏంటి, గ్రీకులు ఏంటి, దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇదంతా కాదు. తింటే మనకు ఆరోగ్యం వస్తుంది. మనుషుడికి ఏమైనా రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మామూలుగా బతికేస్తా అనుకుంటున్నారా? దేవుడు అంటాడు నువ్వు మామూలుగా బతికే అసలు బతికే కాదు. ఇంకో మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా బతకచ్చు, మంచిగా తిరగచ్చు, కానీ యాక్చువల్ అది బతికే కాదు. ఏది నిజమైన బ్రతుకంటే వాక్యాన్ని మీ అంతరంగ పోషణ బలం పొందుకొని ఆ బలంతో జీవిస్తా. చూసారా? అది నిజం. అది దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఒక స్థితి. దేవుడు అలా ఉండాలని కోరుతున్నాడు. అందుకని దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తాడు. దేవుడు వాక్యం ఇచ్చాడంటేనే మన మీద అంత ప్రేమ దేవునికి ఉంటే వాక్యం ఇస్తాడు. తెలుసా మీకు? దేవుడు మనకు వాక్యం ఎక్కువ దొరుకుతుందంటే, ఏదో దొరికేస్తుందంటే, ఏదో మాకు పాస్టర్ చెప్పేస్తున్నారు వాక్యం మాకు అలా చూడొద్దు. దీని వెనకాల దేవుని యొక్క ప్రేమ మనకి ఎంత ఉందో ఆలోచించాలి. దీని వెనకాల నా ఆలోచన ఎంత ఉందని కాదు, నా ప్రయాసం ఎంత ఉందని ఇష్యూ కదా ఇక్కడ. దీని వెనకాల దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే మనకు వాక్యాన్ని ఇస్తున్నాడో అని ఆలోచించాలన్న. ఇందులో మీరు నన్ను చూడకండి, దీని వెనకాల దేవునికి ఎంత ప్రేమ మన మీద ఉంటే మనకి ఇలాగ వాక్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడు అంత ప్రేమిస్తున్నాడు అంటే అంత వాక్యం ఇస్తున్నాడు, అంత వాక్యం ఇస్తున్నాడు అంటే మళ్ళీ అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమిస్తాడంటే మన అంత స్థితిలో లేవనెత్తాలని చూస్తున్న అర్థం. అప్పుడు ఎంతగా వాక్యాన్ని మన ఆత్మకాహారంలో చూసి దాన్ని భుజించాలి. దొరకగా భుజిస్తే అది లోపలికి వెళ్ళి మంత్రంగా బలం పొందుకుంటే ఆ బలంతో కార్యాలు చేసుకుంటా. ప్రార్థన చేసే అందరూ తల వంచుకెళ్ళి మూసుకోండి.